దుష్టదూర దుష్టత్వము అంటనిది దుష్టులకు అందనిది. అమ్మవారి గాలి సోకితే దుష్టత్వం దూరమై దుష్టులు పారిపోతారు. అమ్మవారి గాలి సోకాలంటే అమ్మవారిని స్మరించాలి. ఆమె ఆశించే నిర్దేశించే కట్టుబాట్లను కట్టుదిట్టంగా ఆచరించాలి. దురాచార సమని చెడు నడవడికను పోగొట్టునది. దురాచారము అంటే చెడ్డ అలవాట్లు, వ్యసనాలు. వీటిని మనం వదిలించుకోవడం చాలా కష్టం. అమ్మవారిని ఆశ్రయించిన వారికి అమ్మవారే వీటి నుండి విముక్తి కలిగిస్తుంది, సదాచార సంపన్నులుగా చేస్తుంది. దోషవర్జిత దోషములచే విడిచిపెట్టబడింది. దోషములు అమ్మవారి దగ్గరికి చేరలేవు. అమ్మవారికి ఎటువంటి దోషాలు అంటవు. దోషములు లేనివారు అంటూ ఎవరూ ఉండరు. ఏ చిన్న దోషము ఉన్నా సరే వాటి నుంచి విముక్తి కోసం అమ్మవారి పాదాలను ఆశ్రయించవలసిందే. సర్వజ్ఞ అన్నిటినీ తెలిసింది. అమ్మవారికి తెలియని విషయం లేదు. అన్నీ తెలిసిన సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి. దేశ కాల జ్ఞానం తెలుసు. అందుకే ఆవిడ సర్వజ్ఞ. సాంద్ర కరుణ గొప్ప దయగలది. కారుణ్యం రూపం ధరించి అమ్మవారైంది. ఘనీభవించిన కరుణారసం అమ్మవారు అని అర్థం. అమ్మవారి కారుణ్యాన్ని వర్ణించడం గొప్ప గొప్ప విద్వాంసులకు కూడా కష్టమైన పని. కారుణ్య స్వరూపము మాతృమూర్తి అయితే అది అమ్మవారు. సమానాధిక వర్జిత ఎక్కువ తక్కువ భేదాలచే విడవబడినది, అనగా ఎక్కువవారు తక్కువవారు లేనిది. అమ్మవారికి అందరూ సమానులే. అందుకని సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది. అమ్మవారితో సమానమైన వారు, అమ్మవారి కంటే అధికులు ఎవ్వరూ లేరు. అందుకని అమ్మవారు సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది. సర్వశక్తిమయి సర్వశక్తి స్వరూపిణి. ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవతాపరంగా ఉంటుంది. కానీ అమ్మవారు సర్వదేవతా స్వరూపిణి కాబట్టి సర్వశక్తి స్వరూపిణి కూడా అవుతుంది. సూర్యునిలోని ప్రకాశ శక్తి, చంద్రునిలోని ఆహ్లాదకర శక్తి, అగ్నిలోని దహన శక్తి, ఇలా అన్నిటిలోనూ అన్ని శక్తులకు మూలశక్తి అమ్మవారు. సర్వమంగళ సర్వమంగళ స్వరూపిణి. మంగళ అంటే మంగళకరమైనది, శుభమైనది అని అర్థం. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభమే. అమ్మవారు సర్వకాల సర్వ అవస్థలయందు పవిత్రముగా ఉండునది. అమ్మవారిని ఆశ్రయించిన వారిని కూడా మంగళప్రదునిగా చేస్తుంది. సర్వమును పవిత్రముగా మార్చునది అని ఈ నామానికి అర్థం. సద్గతిప్రద మంచి మార్గమును ఇచ్చునది. సంసారం అనే చక్రంలో ఇరుక్కోకుండా అనుసరించవలసిన శుభమైన, సరి అయిన, ఉత్తమమైన మార్గమును ఇచ్చునది. స్థూలము నుండి సూక్ష్మమునకు నడిపించు దృష్టి మార్గమును ఇచ్చునది. కుండలిని శక్తి సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వగతిని పట్టించి సాధకులకు ముక్తి ఇచ్చునది. సర్వేశ్వరి జగత్తు లేదా విశ్వమునకు ప్రధానాధికారిణి. నామరూపాత్మకమైన సమస్త ప్రపంచాన్ని సృష్టించి, పోషించి, శాసించి చివరకు తన యందు లయించుకొనున్నది కాబట్టి అమ్మవారు సర్వమునకు ఈశ్వరి అవుతుంది. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా అధికారినిగా ఉండు పరబ్రహ్మస్వరూపిణి కాబట్టి అమ్మవారు సర్వేశ్వరి. సర్వమయి సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది. ఈశ్వర, ఈశ్వరి వీరిద్దరూ ఒకటిగా విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. సృష్టి మొత్తం చైతన్య స్వరూపముగా, జ్ఞానస్వరూపముగా అమ్మవారు వ్యాపించినది. సర్వమందు నిండి ఉన్నది. అందుకే అమ్మవారు సర్వమయి. సర్వమంత్ర స్వరూపిణి. అన్ని మంత్రములను తన స్వరూపముగా గలది. మననము చేసే కొద్దీ రక్షించేదాన్ని మంత్రము అంటారు. నిరంతర శ్రవణ, స్మరణ, మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు ఉపాస్య దేవతా స్వరూపంగా మార్చగలిగే అక్షరాల సంపుటాన్ని మంత్రం అనవచ్చు. సాధారణంగా వేదాలలో ఉండే వాక్కులను మంత్రాలు అంటారు. అవి రుక్కులు, సామలు, యజస్సులు అని 3 విధాలుగా ఉంటాయి. ఈ 3 విధాల మంత్రాలు అమ్మవారి స్వరూపాలే. సృష్టి ఇంకా ఏర్పడకముందు అయ్యవారే ఉంటారు. అయ్యవారు ఉచ్చరిస్తే అమ్మవారు అనే సృష్టి ఏర్పడుతుంది. ఉచ్చరించే అయ్యవారిని సూచించే అక్షరం అ. ఉచ్చరింపబడే అమ్మవారిని ఉ, మా అనే అక్షరాలు సూచిస్తాయి. ఉచ్చారణకు కావలసిన శక్తి ఉ అయితే ఉచ్చారణకు తర్వాత ఏర్పడే భౌతికమైన వైఖరి ధ్వని మా.
అయ్యవారు అమ్మవారు కలిస్తే సృష్టికి సంబంధించిన బీజం ఏర్పడుతుంది. ఆ, ఉ, మాల కలయికే ఓం. ఇది నాదం, సృష్టికి మూల బీజం. ఈ మంత్రముల యొక్క శక్తికి మూల శక్తి అమ్మవారే. సర్వయంత్రాత్మిక, అన్ని యంత్రములకు స్వరూపముగా గలది. విశ్వ నిర్వహణకు అనేక రకమైన యంత్రాలు పనిచేస్తూ ఉంటాయి. మానవ శరీరమునందు కూడా రకరకముల యంత్రములు పనిచేస్తూ ఉంటాయి. వీటి పనికి కావలసిన శక్తి అమ్మవారి నుండే వస్తుంది. విశ్వ నిర్వహణకు దోహదపడే సకల దేవతలను ఇటువంటి యంత్రాలలో సమన్వయపరిచి ఆరాధిస్తూ ఉంటాం. విగ్రహం దేవతలకు స్థూల రూపమైతే ఆ దేవతకు చెందిన యంత్రం సూక్ష్మ రూపం అవుతుంది. ఉదాహరణకు గణపతి యంత్రం, లక్ష్మీ యంత్రం మొదలైనవి. వీటిలో కొన్నిటికి చక్రాలు కూడా ఉంటాయి. అటువంటిదే శ్రీచక్రం. ఆరంభంలో మహావృక్షము కూడా ఒక బీజంలో ఇమిడి ఉన్నట్టు మనం చేసే ఆకృతులన్నీ ప్రారంభంలో బిందువులోనే ఇమిడి ఉంటాయి. కాబట్టి అన్ని యంత్రాలకు మూల బిందువు నందు పరాశక్తి అధిష్ఠించి ఉంటుంది. అందుకే అన్ని యంత్రాలకు అమ్మవారు ఆత్మ వంటిది. కాబట్టి ఈ నామంలో సర్వయంత్రాత్మిక అని చెప్పబడింది. సర్వతంత్ర రూప, అన్ని తంత్రములను తన రూపముగా గలది. తంతు అంటే సూత్రము లేదా దారము అని అర్థం. తంత్రము అంటే విధి విధానాలు అని అర్థం. అంటే ఏ విధమైన యజ్ఞ, యాగ, శుభాశుభ సంస్కారాలను నిర్వహించేటప్పుడు అవలంబించే విధానం. దేవతలకు విగ్రహం స్థూల రూపమైతే ఆ సంబంధమైన యంత్రం సూక్ష్మ రూపం అవుతుంది. యంత్ర వ్యూహము కారణ రూపం అవుతుంది. యంత్ర వ్యూహానికి అవసరమయ్యే సూక్ష్మమైన తంతు సంపుటిని లేదా సూత్రాల కూర్పు తంత్రము అంటారు. నరాలలో ప్రవహించే శక్తి నాడులుగా భావిస్తే యంత్రవ్యూహ తంతువులు నాడుల లాంటివైతే యంత్రాలలో గీతలు నరాల లాంటివి అవుతాయి. అంటే వాక్కు రూపంలో తంత్ర ఉంటే రేఖ రూపంలో యంత్రం ఉంటుందన్నమాట. జ్ఞానాన్ని విస్తరింపచేసే శాస్త్రాలే తంత్ర గ్రంథాలని అర్థం. ఈ తంత్రాలు సాత్విక, రాజసిక, తామసిక అని 3 విధాలుగా విభజింపబడ్డాయి. అమ్మవారు అన్ని తంత్రాలను తన రూపంగా గలది. మనోన్మని, మనన స్థితిలో మేల్కాంచిన మననము చేయబడినట్టిది. అభిప్రాయములతో నిండి ఉన్న మనస్సు దుమ్ము పట్టిన అద్దము లాంటిది. అదే ఎటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు లేని మనస్సుతో మననము చేసినప్పుడు ఒక్కసారి మెలకు వచ్చినట్టు అమ్మవారు దర్శనమిస్తే దానిని అలా మేల్కాంచి దర్శనం అంటారు. అట్టి దర్శనము ఇచ్చునది అని ఈ నామానికి అర్థం. పూర్తిగా అంతర్ముఖ స్థితిలో దర్శనమిచ్చేది మనోన్మని అవుతుంది. శృతులు అంటే వేదాలు. వేదాలు ఋషులకు ఇలా దర్శనమైనదే. అందుకే వాటిలో పొరపాట్లు ఉండవు. దీనిని బట్టి ఈ నామం అమ్మవారు శృతి స్వరూపిణి అనే రహస్య అర్థాన్ని కూడా సూచిస్తుంది. మహేశ్వరి, మహేశ్వర సంబంధమైనది. మహేశ్వరుడు అంటే త్రిమూర్తులలోనివాడు కాదు, ప్రతి జీవిలోనూ ఉండే ఆత్మ అనే ఈశ్వరుడు. అటువంటి ఆత్మ వెనుక ఉండే పరమాత్మ మహేశ్వరుడు. ఈ మహేశ్వరుడే సర్వాంతర్యామి మరియు సర్వాంతర్యామి. ఈమెయే మహేశ్వరి. మహాదేవి, మహిమాన్వితమైన ఆధిపత్యము కలది. ఎక్కడ ఏ విధమైన గొప్పతనం, వైభవం ఉన్నా అది అమ్మవారికి సంబంధించినది అని ఈ నామానికి ఒక అర్థం. గండకీ నదీ తీరమునందు ఉన్న చక్రతీర్థమునకు అధిష్టాన దేవత. మహాలక్ష్మి, గొప్పవైన లక్ష్ములు గలది. గొప్ప లక్షణాలు లేదా విశిష్టమైన చిహ్నాలు గలది అమ్మవారు. జీవ వస్తు జాలానికి సంబంధించిన వ్యక్త, అవ్యక్త, ఆకార, నామ, రూపాది లక్షణాలే సృష్టికి సంబంధించిన మహా చిహ్నాలు. ఈ విశిష్ట లక్షణాలు లేదా లక్ష్ములు గల సృష్టికి రూపం కాబట్టి అమ్మవారు మహాలక్ష్మి. ధైర్య, ధాన్య, విద్యాది సకల శ్రీలకు అనగా శుభములకు మూల కారణ సమన్వయ శక్తి కాబట్టి ఆమె మహాలక్ష్మి. కొల్హాపుర క్షేత్ర అధిష్టాన దేవత పేరు మహాలక్ష్మి. దృఢప్రియ, శివుని ప్రియురాలు. సృష్టి స్థితి లయలకు అతీతంగా సాక్షిగా ఉండువాడిని మురుడు అంటారు, అనగా శివుడు. శివునికి ప్రియమైనది అని ఈ నామానికి అర్థం. మహారూప, గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది. అమ్మవారు కనురెప్పలు తెరిస్తే సృష్టి నిర్మాణము జరుగుతుంది. కనురెప్పలు మూస్తే సృష్టి లయం అయిపోతుంది. ఈ విధంగా
సృష్టి లయాలు రెండూ ఆమె వలనే జరుగుతాయి కాబట్టి ఆమె మహారూపము. సృష్టి అంతా తానుగా ఉన్న మహారూపము అమ్మవారు కనుక ఆమె పరబ్రహ్మ స్వరూపము. మహాపూజ్య, గొప్పగా పూజింపబడునది. మనలో దైవీ గుణాలను పెంచుకోవడానికి చేసేదే పూజ. అమ్మవారిని మాతృమూర్తిగా అనగా పరిమితిలో ఆరాధిస్తే పూజ అవుతుంది. అదే విరాట్ రూపిణిగా ఆరాధిస్తే మహాపూజ అవుతుంది. త్రిమూర్త్యాది మహనీయులచే పూజింపబడే అమ్మవారిని మహాపూజ్య అని అంటారు. మహాపాతక నాశిని, ఘోరమైన పాతకములను నాశనము చేయునది. బాహ్య ప్రేరణ వల్ల చేసే తప్పులు పాపాలు, దుస్వభావ, దుష్ప్రవర్తన, దురాలోచనలతో ముడిపడిన వ్యక్తిత్వమే కారణంగా చేసేవి పాతకమవుతుంది. ఇవి మన ప్రవర్తనతోనే కలిసి ఉంటాయి. భక్తి, సజ్జన సాంగత్యం, భగవన్నామస్మరణ, సద్గోష్ఠి వీటి వలన ఏదో నాటికి పాతక లక్షణాలు తొలగిపోతాయి. పాతకాల కన్నా పెద్దవి మహాపాతకాలు. అవి హత్యలు, బ్రహ్మహత్యలు, అత్యాచారాలు చేయడమే కాక అవి ఎందుకు చేయకూడదు, చేస్తే తప్పేమిటి అనే సందేహాలు రావడం మహాపాతక బుద్ధిని సూచిస్తుంది. అమ్మవారిని ఆరాధిస్తే ఇట్టి బుద్ధిని పోగొడుతుంది. మనము చెడ్డ పనులు చేయకుండా అమ్మవారు ఆపుతుంది కానీ చేసిన వాటి కర్మ నుండి తప్పిస్తుంది అని కాదు ఈ నామానికి అర్థం. మహామాయ, మహిమాన్వితమైన మాయా లక్షణం కలది. భ్రాంతిలో పడవేసి వివేకము పనిచేయనీయకుండా చేసేది మాయా లక్షణం. కలలో వచ్చిన పరిస్థితులకు భయపడి నిద్ర నుంచి మెలకువ వచ్చిన తరువాత కలలోనిది వాస్తవం కాదని తెలుసుకోవడం మాయ తొలగడం. మోక్షం వచ్చిన తరువాత అంతకు పూర్వస్థితిని గూర్చి నిజమైన అర్థం తెలియడం ఆ మహామాయ తొలగడం అవుతుంది. ఈ లక్షణం గల అమ్మవారిని మహామాయ అంటారు. మహాసత్వ, మహిమాన్వితమైన ఉనికి గలది. సత్ అంటే ఉండడం. ఒక వ్యక్తికో, ఒక వస్తువుకో, ఒక ప్రదేశానికో పరిమితము కాకుండా సమస్త విశ్వము నిండి ఉండగల లక్షణాన్ని మహాసత్వం అంటారు. ఈ లక్షణం ఒక్క అమ్మవారికి మాత్రమే ఉంది. విశ్వరూపము విష్ణువు అంటుంది విష్ణు సహస్రనామం. నారాయణ నారాయణి, వీరు ఇద్దరూ అన్నా చెల్లుళ్ళు, వీరిద్దరికీ అభేదం. పోని విశ్వరూపం శివుడు అందామంటే శివ శివాని, వీరిద్దరికీ అభేదం. కనుక సృష్టించి పోషించి లయము చేసుకునే నిర్విరామ జగద్వ్యాపార నిర్వహణను అమ్మవారే చేస్తుంది. సత్వము అంటే బలమనే అర్థంలో మహాబల సమన్వితురాలు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. మహాశక్తి, అనంతమైన శక్తి సామర్థ్యములు గలది. శక్తి ఆహారము వలన మాత్రమే లభించదు. శ్వాస, సూర్యుని వలన, ఇతరములైన వాటి వలన లభిస్తుందా అంటే అది చెప్పడం వీలు కాదు. అమ్మవారైన ఆ మహాశక్తి నుండి మన అవసరాన్ని బట్టి వివిధ మార్గాల ద్వారా మనకు శక్తి అందుతుంది. అనంత సృష్టి నిర్వాహకురాలు అయిన అమ్మవారే అనంతమైన శక్తి సామర్థ్యాలు గలది. మహారథి, గొప్ప ఆసక్తి గలది. రతి అంటే ఆసక్తి, మహారథి అంటే విశేషమైన విశిష్టమైన ఆసక్తి. అమ్మవారు తన సృష్టి మీద, సృష్టిలోని సమస్త వస్తు జీవజాలం మీద చూపే విశిష్టమైన అనురాగాన్నే మహారథి అంటారు. సృష్టిలోని అన్నిటి పట్ల సమదృష్టిని యోగ సాధకులకు ఇచ్చున్నది. మన్మధుడు శివుని ఆగ్రహానికి గురై తరువాత అమ్మవారి కరుణ వలన తన భార్య అయిన రతీదేవికి మాత్రమే కనబడతాడు. రతీదేవిలా కాకుండా అమ్మవారు తన ద్వారా తన భర్త ఇతరులకు తెలియబడే విశిష్ట లక్షణం కలది. అంటే అమ్మవారిని ఆశ్రయిస్తే అయ్యవారు కూడా తెలుస్తారు అని అర్థం. మహాభోగ, గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించున్నది. యోగుల చిత్తము సదా ఆత్మలో లీనమై నిరంతర ఆనందానుభూతిలో ఉంటుంది. అట్టి వారి చిత్తమందు అయ్యవారితో కలిసి మహా ఆనంద స్థితిలో లేక మహాభోగ స్థితిలో అమ్మవారు ఉంటుంది. భోగము అంటే పాము అనే అర్థం కూడా ఉంది. మహాభోగము అంటే విశేష లక్షణము గల పాము, అదే వెన్నుపాము. ఈ వెన్నులోని సుషుమ్నా నాడి ఉంటుంది. దాని ద్వారానే కుండలినీ శక్తి అనే అమ్మవారు ఊర్ధ్వగతిని పట్టి షట్చక్రాభేదనం చేసుకుంటూ చివరకు సహస్రారం చేరి అక్కడ శివునితోని ఐక్యం చెంది యోగ సాధకునికి ముక్తిని ప్రసాదిస్తుంది. భూమిని మోస్తున్న ఆదిశేషువు భూమి మీద ఉన్నవారి సామూహిక లేదా సమిష్టి కుండలినీ శక్తిని సూచిస్తుంది. ఈ పెద్ద పాము మహాభోగము.
ఇట్టి పాముతో కుండలిని శక్తి రూపంలో సమన్వయము కలిగినది. మహేశ్వర్య విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చున్నది. బంగారము, డబ్బు మొదలైనవి మాత్రమే ఐశ్వర్యం అని చెప్పలేము. కొన్నిసార్లు నీరు, గాలి, నేల, ఆరోగ్యము ఇంకా అనేకమైనవి ఐశ్వర్యము అవుతాయి. ఐశ్వర్యము అంటే మన ఉనికిని కాపాడేది, మన ఉన్నతికి కారణమయ్యేది అని కూడా అర్థం వస్తుంది. జ్ఞానము వలన పొందే శాశ్వత ఆనందం ఐశ్వర్యం, ముక్తి అసలైన ఐశ్వర్యం. ఇవి శాశ్వత ఐశ్వర్యములు. వీటిని యొక్క రూపము, వీటిని మనకు ఇచ్చేది కూడా అమ్మవారే. మహేశ్వర్య అనగా మహేశ్వరునిలో సగభాగము. మనము ఆ మహేశ్వరుణ్ణి తెలుసుకునే అవకాశం ఇచ్చున్నది. మహావీర్య అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది. వీర్యము అనే పదానికి వీరత్వముతో పాటు శుక్రము, ప్రభావము, తేజస్సు, సామర్థ్యము అని అర్థాలు కూడా ఉన్నవి. పరిమితమైన వాటికి సంబంధించిన కారణం వీర్యమైతే విశ్వమహత్తు ఉత్పత్తికి సంబంధించిన కారణాన్ని మహావీర్యం అనాలి. అమ్మవారు అత్యంత శక్తి సామర్థ్యులు గల వీరత్వం గలది. యోగ సాధనలో సాధకుని యొక్క శుక్రధాతువుల లక్షణమైన ఓంగా మార్చినది. మహాబల అనంతమైన బల సంపన్నురాలు. బలము అనేది శారీరకం కావచ్చు, బుద్ధిబలము కావచ్చు. ఈ రెండిటి వలన విజయము సాధ్యమే. అమ్మవారు మహాబల. ఈమెను ఆశ్రయించిన వారికి సమయానికి తగు విధముగా బలమును ప్రసాదించి రక్షించును. భండాసురునితో యుద్ధములో అమ్మవారి సేనల బలమును గురించి తెలుసుకున్నాము. మహా ఆభల అని విడదీస్తే స్త్రీలందరిలోనూ మహామహిమాన్వితురాలు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. బుద్ధిబలం, అర్థబలం, తపోబలం అన్నిటిలోనూ అమ్మవారిదే పైచేయి. మహాబుద్ధి అద్వితీయమైన బుద్ధి గలది. మన తెలివితేటలు ఆమె వైపు మళ్ళినప్పుడు తెలియనిది అంటూ ఏమీ ఉండదు. విశ్వం మొత్తం తెలుస్తుంది. అమ్మవారి నుండి అత్యధిక మేధస్సును పొందుతాము. అందరి బుద్ధుల ప్రేరణ శక్తి అయిన గాయత్రియే అమ్మవారు. మనస్సు పంచజ్ఞానేంద్రియాల ద్వారా వివరాలను సేకరిస్తే బుద్ధి కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. బుద్ధి నుండి గ్రహణశక్తి, విచక్షణాశక్తి, వివేకము తీసివేస్తే మిగిలేదాన్ని వితర్కము అంటారు. వితర్కము అంటే బుద్ధికి చర్చించే, బాధించే, విమర్శించే శక్తి లేకపోవడం. ఈ వితర్కమనే రాక్షసుడిని మహాబుద్ధి చేత అమ్మవారు చంపుతుంది. అంటే అమ్మవారు బుద్ధికి తర్కించే శక్తినిస్తుంది. మహాసిద్ధి అద్వితీయమైన సిద్ధి గలది. క్రియాశక్తి పరిపూర్ణం కానంత వరకు మహాసిద్ధులు రావు. మామూలు సిద్ధులు వస్తాయి. ఈ మామూలు సిద్ధులు 8 ఉంటాయి. అవి అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ సిద్ధులు. అసలు ఒకటి ఉంటే దానిని ఎన్ని రకాలుగా అయినా మార్పులు చేయడం ఈ సిద్ధుల వల్ల సాధ్యమవుతుంది. అసలు ఏమీ లేకపోయినా శూన్యం నుంచి సృష్టించేయగల మహోత్కృష్టమైన సిద్ధి అమ్మవారి మహాసిద్ధి. మహాయోగేశ్వరేశ్వరి గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి లేదా ఈశ్వరి. గొప్ప యోగులకు, యోగీశ్వరులకు కూడా ఈశ్వరి అయిన అమ్మవారు. యోగం అంటే కలయిక అని అర్థం. నదులు, గ్రహాలు, నక్షత్రాలు, సముద్రాలు, వృక్షాలు, జీవజాలం, పర్వతాలు మొదలైనవన్నీ కూడా కలిసి ఉండే ఈ విశ్వాన్ని ఒక మహాయోగం అని అంటాం. ఆ మహాయోగానికి అమ్మవారు మహాయోగేశ్వరేశ్వరి. మహాతంత్ర గొప్పదైన తంత్రస్వరూపిణి. బిందువు, ప్రకృతి పురుషులు, త్రిగుణాలు, అంతఃకరణ చతుష్టయం, పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, సప్తధాతువులు, తిథి విద్య 16, మనువిద్య 14, చంద్రవిద్య 15, చతుషష్ఠి కళలు 64 మొదలైన వాటి హేతుబద్ధ వర్గీకరణతో సమస్త దేవతా సమన్వయ స్వరూపిణిగా ఉండే జగత్తంత్రము ఈ శ్రీతంత్రం. కాబట్టి దీనిని మహాతంత్రము అన్నారు. సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ మహాతంత్రంలో సమన్వయపరిచి ఇచ్చారు కాబట్టి అమ్మవారు మహాతంత్ర అనే నామంతో పిలువబడుతుంది. మహిమాన్వితమైన తంత్రస్వరూపిణి అని ఈ నామానికి అర్థం. మహామంత్ర గొప్పదైన మంత్రస్వరూపిణి. మంత్రము అంటే మహిమగల మాట. మహామంత్రము అంటే దివ్యమైన మహిమగల మాట. ప్రణవము, గాయత్రీ మంత్రము
మొదలైన మహామంత్రాలు తన స్వరూపంగా గలది. గ్రామదేవతలుగా చెప్పబడే గంగమ్మ, పోలేరమ్మ మొదలైన దేవతలను దిగ్దేవతలు మరియు అంగా ప్రత్యంగ దేవతలని కూడా అంటారు. వీరి మంత్రాలను తన స్వరూపముగా గలది. మహాయంత్ర గొప్పదైన యంత్రస్వరూపిణి. యమము లేదా క్రమశిక్షణ చేయువాడు ఎంత, నియమము చేయువాడు నియంత. అనుసరించడానికి ఇచ్చే ప్రణాళిక తంత్రము అయితే దానిని నడిపేదాన్ని యంత్రము అంటారు. సమస్త సృష్టి నిర్వహణకు అవసరమయ్యే ఒక యంత్రాన్ని మహాయంత్రము అంటారు. ఈ మహాయంత్రము కూడా జగన్మాత అయిన అమ్మవారే. అందుకని అమ్మవారిని మహాయంత్ర అంటారు. మహాసన గొప్పదైన ఆసనము గలది. శరీరమనే ఆసనముపై ఆసీనమైన ఆత్మముక్తికే సాధన చేయాలి. ఆసనముపై అనగా శరీరమునందు స్థిరంగా సుఖముగా ఏ విధంగా ఎక్కువసేపు ఆత్మసాధనలో ఉండగలమో అంతవరకు మాత్రమే శరీరమును గురించి ఆలోచించాలి. అమ్మవారికి ఈ సృష్టియే ఆసనము. ఆత్మకు మన హృదయంలోని దహరాకాశం ఎలాంటి ఆసనమో మొత్తం సృష్టికి ఆకాశం అలాంటిది. కాబట్టి ఆకాశాన్నే ఆసనముగా కలిగినది అమ్మవారు. మహాయాగ క్రమారాధ్య గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడినది. ఏ పనిలో అయినా ఒక క్రమం ఉంటే ఆ పని రాణిస్తుంది. ఆరాధనలో క్రమం ఉంటే క్రమారాధన అవుతుంది. అలా చేసిన పని అర్పణ బుద్ధిగా చేస్తే మహాయాగం అవుతుంది. కాబట్టి తదర్పణ బుద్ధితో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. దేవతల ప్రీతికై అగ్ని ద్వారా హవిస్సును సమర్పిస్తూ చేసే శ్రీయాగ, అంబాయాగ, అగ్నిష్టోమ, జ్యోతిష్టోమాది యాగాలను మహాయాగాలు అంటారు. ఈ మహాయాగాల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఇంకో అర్థం. మహాభైరవ పూజిత శివుడి యొక్క వివిధ రూపములలో మహాకాల భైరవ రూపం కలదు. భయము గొల్పే మహాభైరవుడు చేత పూజింపబడే దేవి. భౌ లేదా భై అను రవములను పుట్టించువారు భైరవులు అని ఒక అర్థం. భౌ అను రవమును పుట్టించునవి కనుక కుక్కలను భైరవులు అని కూడా అంటారు. సృష్టి, స్థితి, లయ, కారక లక్షణం కలవాడు భైరవుడు. ఇట్టి లక్షణాలు కల భైరవులు 8 మంది ఉంటారు. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. పరమేశ్వరుని వివిధ అంశాలతో వీళ్ళు ఉంటారు. వీరందరి కలయిక అయిన భైరవుడే మహాభైరవుడు. ఆదిత్య మండలంలో మధ్యలో ఉండే నారాయణుడే ఈ మహాభైరవుడు. ఈ మహాభైరవుడే మార్తాండ భైరవుడు. మహాయాగాలతో ఈ నారాయణుడు అమ్మవారిని పూజించాడు. అందుకని అమ్మవారు మహాభైరవ పూజిత. కనురెప్ప వేయడం, శ్వాస తీసుకోవడం, గుండె పనిచేయడం మొదలైనవి మనలోని అజ్ఞాత శక్తులు. వీటి గురించి మనకు తెలిసినా తెలియకపోయినా ఈ శక్తులు మన కోసం పనిచేస్తాయి. ఇట్టి శక్తులచే పూజింపబడినది. తన ఆజ్ఞలకు బద్ధులైన అజ్ఞాత శక్తులు కలది అని ఇంకో అర్థం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమునకు సాక్షి స్వరూపిణి. సృష్టి అంతా అమ్మవారి ప్రపంచమే అయితే ప్రళయమంతా అయ్యవారి ప్రపంచం. బ్రహ్మకల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు. అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమై ఉంటుంది. ఆ స్థితిలోని ఈశ్వరుణ్ణి మహేశ్వరుడు అంటారు. ఆ మహాప్రళయ స్థితిలో మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండవం అంటారు. అమ్మవారి నృత్యాన్ని లాస్యము అని, అయ్యవారి నృత్యాన్ని తాండవము అని అంటారు. ఈ మహాతాండవాన్ని చేస్తున్న శివుణ్ణి చూసేవారు ఎవ్వరూ ఉండరు, ఒక్క అమ్మవారు తప్ప. ఆ మహాతాండవాన్ని చూసే ఏకైక సాక్షి అవ్వడం వల్ల అమ్మవారిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు. అంటే మహాప్రళయంలో కూడా ఇద్దరూ ఉన్నట్లే. మహాకామేశ మహిషి మహేశ్వరుని పట్టపురాణి. సృష్టి నిర్మాణానికి ముందు ఈ సృష్టి ఇలా ఉండాలి అనే కోరిక కలిగిన ఈశ్వరుణ్ణి మహాకామేశ్వరుడు అంటారు. ఈ కోరిక మహాకామము. ఈ కోరిక మేరకు వెలువడిన సృష్టి స్వరూపిణి మహాకామేశ్వరి. అంటే మహాకామేశ్వరుని కోరికే మహాకామేశ్వరి.
మహాత్రిపుర సుందరి, గొప్పదైన త్రిపుర సుందరి. శబ్దపరంగా మందర స్థాయి, మధ్యమ స్థాయి, తారాస్థాయిలు, లోకపరంగా భూలోకము, భువర్లోకము, సువర్లోకము ఇలా 3 చెప్పున ఉంటే వాటిని త్రిపుటి అని లేదా త్రిపురాలు అని కూడా అంటారు. శ్రీచక్రం మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణం ఉద్భవించి ఆ త్రికోణము యొక్క 3 శీర్షాల నుండి 3 అధిష్టాన దేవతలు ఉద్భవిస్తారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని దేవతలు. ఈ 3 ఉద్భవానికి కారణమైన బిందు స్వరూపిణి అయిన అమ్మవారే మహాత్రిపుర సుందరి. చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారములతో సేవింపబడినది. ఉపచారము అంటే సేవ అని అర్థం చెప్పుకుంటే ఈ నామానికి 64 ఉపచారాలతో సేవింపబడు శ్రేష్టమైన దేవత అని అర్థం వస్తుంది. ఏ దేవత అయినా సాధారణంగా పంచోపచారాలతోనూ షోడశోపచారాలతోనూ పూజింపబడతారు. కానీ లలితా అమ్మవారికి 64 ఉపచారాలతో విశిష్టమైన పూజా విధానం కూడా ఉంది. ఉపచార అంటే దగ్గరగా చేరడం. అమ్మవారి దగ్గరకు మన మనస్సు అనబడే చైతన్య పుష్పాన్ని చేర్చడం. చతుషష్ఠి కళామయి 64 కళలు గలది. మనస్సుకు సంబంధించిన ఆజ్ఞాచక్రమునందు అమ్మవారి కిరణాలు 64. వీటిని అమ్మవారి 64 కళలు అంటారు. మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత, గొప్పదైన 64 కోట్ల యోగిని బృందముచే సేవింపబడినది. ఒకసారి శ్రీ శంకరాచార్యుల వారికి లలితా అమ్మవారు 64 కళలతో 64 కోట్ల యోగిని దేవతలు 64 ఉపచారాలు చేస్తూ ఉన్న రూపముతో దర్శనమిచ్చారు. శ్రీచక్రము యొక్క ప్రథమ ఆవరణమైన భూపురం మధ్యలో 8 మంది దేవతలు, వారికి ఇటు అటు 10 చెప్పున ఆవరణ దేవతలు, మొత్తం 28 మంది ఉంటారు. మధ్యలో ఉండే 8 మంది పేర్లు బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి. వీరిలో ఒక్కొక్కరికి 8 చెప్పున అక్షోభ్యారి అంశభూత శక్తి దేవతలు ఉంటారు. అప్పుడు మొత్తం 8 8లు 64 మంది అవుతారు. ఈ 64 మందికి ఒక్కొక్కరికి 1 కోటి చెప్పున మొత్తం 64 కోట్ల యోగిని గణం ఉంటారు. వీరు మహాశక్తి సంపన్నులు. వీరిచే అమ్మవారు సేవింపబడుతుంది. మనువిద్య, మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి. మానవజాతికి మూలపురుషుడే మనువు. సూర్యుని తేజస్సు నుండి సూటిగా మొట్టమొదటిగా లోకమునకు వచ్చినవాడు మనువు. మనువు రాసినదే మనుధర్మశాస్త్రం. దీనిని మనుస్మృతి అని కూడా అంటారు. ఇటువంటి మనువు అమ్మవారిని తనదైన పద్ధతిలో ఉపాసించి ఆరాధించాడు. ఆ ఉపాసనా విధానాన్ని మనువిద్య అంటారు. ఈ మనువిద్యలో 2 రకాలు ఉన్నాయి. భానువిద్య, ఇది ప్రాతకాలంలో ఉపాసించేది. చంద్రవిద్య, ఇది సాయంకాలం ఉపాసింపబడేది. 15 అక్షరాల మంత్రముగా 3 కూటములతో మనువు ఉపాసించిన పంచదశాక్షరి మంత్రస్వరూపమే అమ్మవారు. కాబట్టి అమ్మవారికి మనువిద్య అని పేరు వచ్చింది. ఈ విధంగా అమ్మవారిని ఉపాసించినది మనువు ఒక్కడే కాదు, మొత్తం 12 మంది ఉన్నారు. మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, మన్మధుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, దూర్వాసుడు, స్కందుడు, శివుడు. ఈ 12 మంది చేత శ్రీవిద్య ఉపాసన, ఆచరణ, వ్యాప్తి జరిగింది. చంద్రవిద్య, చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి. చంద్రుడు తన గమనాన్ని ఆధారంగా చేసుకుని ఉపాసించే విద్యను చంద్రవిద్య అంటారు. చంద్రుని షోడశ కళలు, తిథులు, పర్వదినాలు, నక్షత్రాలు మొదలైన లెక్కలతో ఈ చంద్రవిద్య ఉంటుంది. అంతా అమ్మవారి పరంగానే ఉంటుంది. అందుకని అమ్మవారిని చంద్రవిద్యా స్వరూపిణిగా చెప్పారు. చంద్రమండల మధ్యగా, చంద్రమండలములో మధ్యగా నుండునది. ప్రతి వ్యక్తిలోనూ సోమకందము అని ఒకటి ఉంటుంది. ఈ గ్రంథి సరిగ్గా లేకపోతే హృదయ స్పందన సరిగ్గా ఉండదు. అందువలన శృతిలయాత్మక జ్ఞానం నశిస్తుంది. రుద్రగ్రంథి, ఇంద్రగ్రంథి కలిసి ఉన్న చోటున ఇది ఉంటుంది. దీన్నే చంద్రస్థానం, సుధాసింధువు, బిందుసరము, మానస సరోవరం అని కూడా అంటారు. చంద్రుడు, అగ్ని కలిసే స్థానం కూడా ఇదే. ప్రకృతి పురుషుల మేలన స్థానము ఇదే. చారు రూప, మనోహరమైన రూపము కలిగినది. ఎటువంటి లోపం లేకుండా ఉండేదే అమ్మవారి సౌందర్యం.
సాముద్రిక శాస్త్రంలో చెప్పిన విధంగా పరిపూర్ణమైన సుందర రూపం అమ్మవారిది. ఈ ప్రపంచమంతా అమ్మవారి సౌందర్యముతో నిండి ఉంటుంది. మనోజ్ఞమైన రూపం కలది అని ఈ నామానికి అర్థం. చారుహాస అందమైన మందహాసము కలది. మందహాసము అంటే చిన్న చిరునవ్వు. అమ్మవారి చిరునవ్వులో స్వచ్ఛత, పవిత్రత, ప్రసన్నత పరిపూర్ణంగా ఉంటాయి. అందుకే చారుహాస అనే నామం అమ్మవారికి వర్తిస్తుంది. అమ్మవారి కరుణ వల్ల మూగకవి ఆసువుగా అమ్మవారి మందస్మితం మీద మంద శ్లోకాలు మూక పంచశతిలోని 5వ భాగంలో చెప్పారు. చారుచంద్ర కళాధర అందమైన చంద్రుని కళను ధరించున్నది. అమ్మవారి ముఖం శరత్పూర్ణిమ చంద్రబింబంలాగా ఉంటుంది. అలాంటి అమ్మవారు పూర్ణచంద్రుణ్ణి కాకుండా అర్ధచంద్రుణ్ణి తన శిరస్సుపై ఆభరణముగా ధరిస్తుంది. అందమైన అర్ధచంద్ర కళను మకుటాలంకారంగా ధరించినది అని ఈ నామానికి అర్థం. చరాచర జగన్నాథ కదిలేడి కదలని ఈ జగత్తుకు అధినాథురాలు. ఈ జగత్తులో సమస్త వస్తు జీవరాశులన్నిటినీ కదిలేవి, కదలకుండా స్థిరంగా ఉండేవి అని 2 విభాగాలుగా గుర్తించవచ్చును. రాళ్ళు, పర్వతాలు ఇటువంటివి కదలవు కాబట్టి ఇవి అచరములు. కీటక, పక్షి, జంతు, మానవాది 84 లక్షల జీవరాశులు కదలిక కలిగినవి కాబట్టి ఇవి చరములు. ఈ రెంటితోనూ ఉన్నదే జగత్తు. అటువంటి జగత్తుకు అధినాథురాలు అమ్మవారు. నాథ అనే పదం నా, అథ అనే ఈ 2 పదాల కలయిక వలన ఏర్పడింది. అథ అంటే అటుపైన అని, నా అంటే లేదు అని అర్థం. అటుపైన ఇంకెవ్వరూ లేరు, అమ్మవారే అందరికీ ఆధారము అని అర్థం. చక్రరాజ నికేతన చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా గలిగినది. సూర్యుడు కేంద్రంగా ఉండి మిగిలిన గ్రహ ఉపగ్రహాలు తిరుగుతూ ఉండే వ్యూహాన్ని సూర్య కుటుంబము అంటారు. ఈ వ్యూహం కూడా చక్రభ్రమణ లక్షణం కలది కాబట్టి దీనిని చక్రంతో పోల్చవచ్చు. ఇటువంటి అనేక చక్రభ్రమణములు గల సూర్య కుటుంబాలను ఒక చక్రంగా ఊహిస్తే దాన్ని జగచ్చక్ర వ్యూహం అంటారు. ఈ జగచ్చక్రాన్ని చక్రరాజంగాను దాని కేంద్ర బిందువును అమ్మవారి నిలయంగాను సమన్వయించుకోవాలి. ప్రతి దేవతకు వేరువేరు యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. యంత్రాలనే చక్రాలు అని కూడా అంటారు. దేవతపరమైన ఈ చక్రాలన్నిటిలో విశిష్టమైనది, అన్ని చక్రాలకు ఆధారమైనది శ్రీచక్రం. శ్రీచక్రాన్ని చక్రరాజము అంటారు. ఈ శ్రీచక్రములోని బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది కాబట్టి చక్రరాజ నికేతన అనే పేరు అమ్మవారికి వచ్చింది. పార్వతి పర్వతరాజు హిమవంతుడి పుత్రి. పర్వతాలన్నిటికీ రాజు అంటే అధికుడు హిమవత్ పర్వతం. ఈ హిమవత్ పర్వతేశ్వరుని కూతురు కాబట్టి అమ్మవారికి పార్వతి అనే పేరు వచ్చింది. హిమవంతుడు అతని భార్య అయిన మేనకాదేవి యొక్క తపస్సు మెచ్చి అమ్మవారు వీరికి కుమార్తెగా జన్మించింది. పద్మనయన పద్మముల వంటి నయనములు కలది. వెలుగులో కన్నులు చూడగలిగి చీకటిలో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. పద్మాలు కూడా సూర్యుని వెలుగుకు బాగా వికసిస్తాయి. చీకటిలో ముడుచుకొని నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. రెప్పపాటు అనేది కాలాన్ని కొలవడానికి ఒక చిన్న కొలమానం. అలాగే పద్మం వికసించడానికి, ముకులించడానికి మధ్యకాలం కూడా కాలాన్ని కొలవడానికి పనికి వస్తుంది. ఇలాంటి సమాన లక్షణాలు వలన కనులను పద్మాలతో పోలుస్తారు. అమ్మవారి కళ్ళను పద్మాలతో పోల్చడంలో మరో కారణం ఉంది. తెల్లని పద్మాలు, ఎర్రని పద్మాలు అని 2 రకాల పద్మాలు ఉంటాయి. అమ్మవారి దక్షిణ నేత్రం సూర్యాత్మకం, దీనిని ఎర్రని పద్మాలు సూచిస్తాయి. అలాగే అమ్మవారి వామనేత్రం చంద్రాత్మకం, దీనిని తెల్లని పద్మాలు సూచిస్తాయి. ఇటువంటి సంబంధము కలిగినవి కాబట్టి అమ్మవారి కన్నులను పద్మాలతో పోలుస్తారు. పద్మరాగ సమప్రభ పద్మరాగముల కాంతికి సమానముగా శరీర కాంతి కలది. ఉత్తమ జాతి పద్మరాగమనులు ఎర్రగా ఉంటాయి. అమ్మవారి శరీర కాంతి కూడా అలాగే ఉంటుంది. ఎర్రని వెలుగులు విరజిమ్మడంలో పద్మరాగమనులు ఎటువంటివో అమ్మవారి శరీర కాంతి కూడా అలాంటివే అనే విషయాన్ని అరుణాం కరుణా తరంగితాక్షిం అనే చెప్పే ధ్యాన శ్లోకమే వివరిస్తుంది. పంచప్రేతాసనాసీన పంచప్రేతాలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను
ఆసనముగా కలిగి ఆసీనులైనది. ప్ర ఈత ప్రేత అని విడదీస్తే అసలైన శాస్త్రార్థం వస్తుంది. ప్ర అంటే చక్కగా, ఈత అంటే వెళ్ళిపోయినది, చక్కగా వెళ్ళిపోయినది అంటే పరలోకానికి అని ఒక అర్థం. చక్కగా పంచభూతాల్లోకి అంటే పదార్థంలోకి వెళ్ళిపోయినది అని రెండో అర్థం. ఇలా పంచభూతాలలోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసనముగా చేసుకొని కూర్చుని ఉన్నది అంటే పంచభూతాలలో అధివసించి ఉన్నది అని అర్థం. పంచభూతాలకు పంచబ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అధిపతులు. వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాలలోకి లీనమైపోతారు. మొదటి నలుగురు 4 కోళ్లగాను, సదాశివుడు పర్యంకంగాను ఏర్పాటైన మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. పంచబ్రహ్మ స్వరూపిణి. పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది. త్రిపుర సిద్ధాంతం ప్రకారం మాయ యొక్క ఆట ద్వారా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు మరియు సదాశివుడు అన్న పంచబ్రహ్మలు అవుతారు. బ్రహ్మం 5 రూపాల్లో ఉంటుంది. అవి ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ మరియు సద్యోజాత. ఇవి అన్నీ ఆ పరాశక్తి అయిన అమ్మవారి రూపాలే. చిన్మయి జ్ఞానముతో నిండినది. చిత్ అనేది సూక్ష్మశక్తి. అంతటా ఈ చిత్ శక్తి నిండి ఉంటుంది. ఉపాసకుని వాణి సాధనా శక్తిని బట్టి ఈ చిత్ శక్తి లభిస్తుంది. సాధన ద్వారా పొందబడిన అంతటా నిండి ఉన్న ఆ చిత్ శక్తికి తరువు ఉండదు. ఇలా అంతటా నిండి ఉన్న చిత్ శక్తియే అమ్మవారు. అట్టి అమ్మవారిని చిన్మయి అన్నారు. పరమానంద బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము. నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానం అనే అమ్మవారిని పరమానంద అంటారు. ఈ స్థితిని ముక్తి లేదా మోక్షము లేదా తైత్తిరీయోపనిషత్తులో ఆనందవల్లిలో చెప్పిన పరాకాష్ఠ ఆనంద స్థితి అయిన బ్రహ్మానంద స్థితి అంటారు. ఇలాంటి బ్రహ్మానంద స్థితులు మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూనే ఉంటాయి. కానీ అవి అలాంటివి అని మనం గమనించం అంతే. నిరపేక్ష నిరతిశయానంద రూపము అని ఈ నామానికి అర్థం. విజ్ఞాన ఘన రూపిణి. విజ్ఞానము స్థిరత్వము పొందిన రూపము గలది. మూర్తిభవించిన విజ్ఞానమే అమ్మవారు. సృష్టిలోని అన్ని వస్తువులకు, జీవరాశులకు సంబంధించిన లక్షణములు మరియు రూప సంబంధ విషయాల జ్ఞానము మొత్తం అమ్మవారి వద్ద ఉంటుంది. ఆ జ్ఞానముతోనే అమ్మవారు సృష్టి నిర్మాణము చేస్తుంది. కాబట్టి అమ్మవారు విజ్ఞాన ఘన రూపిణి. సమస్త విజ్ఞాన ఘన రూపం చెందిన సృష్టి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. ధ్యానధ్యాతృ ధ్యేయ రూప. ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్షణము యొక్క సమన్వయ రూపము కలది. దృశ్యము, దృష్టి, ద్రష్ట, జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఇటువంటి వాటిని త్రిపుటి అంటారు. ఈ మూడిటి మధ్య అంతరం వర్తించకుండా ఒకటైపోయిన స్థితిని సమాధి స్థితి అంటారు. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు. ధ్యేయం అంటే ధ్యానం చేయబడేది వేరువేరుగా ఉన్నంత వరకు యోగ లక్షణం చేరుకున్నట్లు కాదు. ఈ రెండు ధ్యానము అనే ప్రక్రియలో కలిసిపోవాలి. ధ్యానంలో ధ్యాత, ధ్యేయము లీనమైపోయి అనుభూతి ఒక్కటే వర్తిస్తుంది. ఆ అనుభూతియే అమ్మవారు. ధర్మ వివర్జిత. విహిత కర్మలు, అవిహిత కర్మలు లేనిది. మంచి చెడ్డలు, ధర్మాధర్మాలు, అనుకూల ప్రతికూలాలు, కలిసి రావడం కలిసి రాకపోవడాలు ఇవన్నీ మన దృక్పథాన్ని బట్టి, మన మనోవాంఛితాలను బట్టి, మనం కట్టుదిట్టం చేసిన చట్టాలను బట్టి ఉంటాయి. కానీ అసలు విశ్వంలో ఏది జరగాలో, ఎలా జరగాలో, ఏ ఫలితం రావాలో అన్న వాటిని అనుసరించి ఉండవు. విశ్వంలో జరగవలసినవి ఎలా జరగాలో, ఎలాంటి ఫలితం రావాలో అనేవి అమ్మవారి సంకల్పాన్ని బట్టి ఉంటాయి. అసలు మనం నిర్ణయించిన ఈ ధర్మాధర్మాలు, చట్టాలు మన వద్ద చెల్లుబాటు అవుతాయేమో కానీ అమ్మవారి వద్ద మన ఆటలు, నిర్ణయాలు సాగవు. మన ధర్మాధర్మాలు, నిర్ణయాలు అమ్మవారికి వర్తించవు అని ఈ నామానికి అర్థం. విశ్వరూప. విశ్వము యొక్క రూపమైనది. తారక, గ్రహ, ఉపగ్రహాదులతో కూడి ఉన్నదే విశ్వం. ఇవన్నీ బాహ్యంగా మనకు కనబడే బ్రహ్మాండానికి సంబంధించినవి.
ఇవన్నీ సూక్ష్మ రూపంలో పిండాండంలో కూడా ఉంటాయి. అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో పరమాణు కేంద్రకాలలో కూడా ఉంటాయి. ఈ విధమైన స్థూల సూక్ష్మ రూపాలలో ఉన్న సమస్తము ఈ విశ్వమే అవుతుంది. ఆ విశ్వమే అమ్మవారి రూపం. రెండిటికి భేదం లేదు. అమ్మవారిని చూడాలన్నా అర్థం చేసుకోవాలన్నా విశ్వాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. జాగరిణి జాగ్రత్తావస్థను సూచించున్నది. విశ్వంలో తిరిగే జీవుల మెలకువ స్థితిని సూచించే అమ్మవారి నామం జాగరిణి. జాగ్రత్తావస్థలో ఉండే జీవునికి సర్వేంద్రియ జ్ఞానం ఉంటుంది. కాబట్టి స్థూల శరీర వ్యవహారాలన్నీ నిర్వర్తింపబడుతున్నట్లు తెలుస్తుంది. ఇలా తెలియడానికి కారణమైన జ్ఞానాన్ని సూచించే అమ్మవారి పేరు జాగరిణి. జాగ్రత్తావస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థం. స్వపంతి స్వప్నావస్థను సూచించున్నది. కలను కంటున్నప్పుడు జీవునికి పంచేంద్రియాలు పనిచేయకపోయినా అవి నిర్వర్తించవలసిన పని కూడా మనస్సే చేస్తుంది. స్వప్నంలో చూడబడే దృశ్యాలు, సన్నివేశాలు, సంఘటనలు, వస్తువులు, వ్యక్తులు అన్నీ కలలు గంటున్న జీవ మనస్సుతోనే చేయబడి ఉంటాయి. కాబట్టి ఈ స్వప్నికాలోకం సూక్ష్మమైనదే కానీ స్థూలమైనది కాదు. ఈ స్వప్నావస్థలో ఉండే జీవుని సూచించే అమ్మవారి నామాన్ని స్వపంతి అంటారు. స్వప్నావస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థం. తైజసాత్మిక తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాత్రి. స్వప్నావస్థలో ఉండే జీవుని యొక్క సూక్ష్మలోక స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అంటారు. తేజస్సు ఎంత సూక్ష్మమైనదో మనస్సుతోనే చేయబడిన స్వప్నలోకం కూడా అంత సూక్ష్మమైనది అవడం వలన ఈ స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అనడం జరిగింది. స్వప్నావస్థ యొక్క సూక్ష్మ లక్షణ స్వరూపము అని ఈ నామానికి అర్థం. సుప్త నిద్రావస్థను సూచించున్నది. జాగ్రత్తావస్థలో ఉండే జీవునికి సర్వేంద్రియ జ్ఞానం ఉంటుంది. స్వప్నావస్థలో పంచేంద్రియాలు పనిచేయకపోయినా వాటి పని మనస్సే నిర్వహిస్తుంది. ప్రస్తుతం చెప్పబడే సుషుప్తి అవస్థలో మనస్సు, బుద్ధి రెండూ కూడా పనిచేయవు. ఇవి రెండు హృదయంలోనికి లీనమై ఉంటాయి. ప్రాణము ఉన్నప్పటికీ జీవికి ఏమీ తెలియని స్థితి ఇది. ఏమీ తెలియదని అనుకున్నా ఆనంద స్పర్శ మాత్రం ఉంటుంది. ఆ నిద్ర ఆనంద అనుభూతి అనిర్వచనీయమైనది. కాబట్టి గాఢ నిద్ర ఇలా ఉంటుంది అని చెప్పలేము. జీవప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞతో కలిసి ఉండే తాత్కాలిక వ్యక్తిగత ప్రళయాన్ని సూచించే స్థితి ఇది. ఏమీ తెలియని గాఢ నిద్రావస్థ అయినప్పటికీ మెలకువ రాగానే తాను సుఖంగా నిద్రించిన అనుభూతి జ్ఞానం మాత్రం ఉంటుంది. ఆ అనుభూతి జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సుప్త అంటారు. ప్రాజ్ఞాత్మిక ప్రజ్ఞయే స్వరూపముగా గలది. సుషుప్తి స్థితిలో పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి కూడా పనిచేయకపోయినా ప్రజ్ఞ మాత్రం ఉంటుంది. మెలకువ రాగానే తాను పొందిన నిద్ర సుఖానుభూతి జ్ఞప్తికి రావడం ఈ ప్రజ్ఞ ఉండబట్టే జరుగుతుంది. జీవి నిద్రలో కూడా పనిచేసే ఈ లక్షణాన్ని సూచించే అమ్మవారి నామం ప్రాజ్ఞాత్మిక. సుషుప్తి స్థితిలోని జ్ఞానకారణ స్థితిని సూచించున్నది అని ఈ నామానికి అర్థం. తుర్య తుర్యావస్థను సూచించున్నది. తుర్య, తురీయం అంటే నాల్గవది అనేది సూటి అర్థం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలే కాక బ్రతికున్న జీవికి నాల్గవ అవస్థ కూడా ఉంది. దానిని తురియావస్థ అంటారు. స్థూల, సూక్ష్మ, కారణస్థితులకు అతీతంగా ఉంటుంది ఈ స్థితి. మనస్సు, బుద్ధి ఇవి కళ్ళను ఆశ్రయించి ఉంటే ఆ స్థితి జాగ్రత్తావస్థను సూచిస్తుంది. చేతులను ఆశ్రయించి ఉంటే స్వప్నావస్థను, హృదయాన్ని ఆశ్రయిస్తే సుషుప్తిని, సహస్రారగతమైతే తురియావస్థను సూచిస్తాయి. బుద్ధి లయమైపోకుండా సహస్రారంలోని అమ్మవారి చిత్కలతో అనుసంధానమై ఉంటే అప్పుడు బుద్ధి చిన్మయమవుతుంది. అప్పటి అనుభూతి స్థితిని తురీయం అంటారు. సర్వావస్థ వివర్జిత అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండినది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడింటిలోనూ ఉండక
వీటికి అతీతంగా ఉండే నాల్గవదైన తురీయావస్థలో ఉండే జీవుని జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సర్వావస్థా వివర్జిత అంటారు. ఈ స్థితిలో సర్వము చిన్మయంగా ఉండే నిరతిశయ ఆనందానుభూతి మాత్రమే ఉంటుంది తప్ప ఇతరమేమీ ఉండదు. ఈ లక్షణాన్ని జీవన్ముక్తి లక్షణం అంటారు. అంటే శరీరంలో ఉండి కూడా మోక్ష స్థితిలో ఉండే లక్షణం. విశ్వరూప నామము నుండి సర్వావస్థ వివర్జిత నామము వరకు గల 8 నామాలు మన యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలో మన యందు ఉండే అమ్మవారిని సూచిస్తాయి. సృష్టికర్త్రి, సృష్టిని చేయునది. ఈ నామం నుండి పంచకృత్య పరాయణ నామము వరకు ఉండే నామాల్లో అమ్మవారి పంచకృత్యములు, ఆ కృత్యములకు అనుగుణమైన రూపనామాలు వివరింపబడతాయి. సృష్టిని చేయడం అమ్మవారికి పంచకృత్యాల్లో ప్రథమ కృత్యం అవుతుంది. జగన్నిర్మాణమే సృష్టి. మూల ప్రకృతి స్థితి నుండి అమ్మవారు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. వివిధ లక్షణాలతో, వివిధ గుణాలతో, వివిధ ఆకారాలతో ఉండే వివిధ పదార్థ, జీవ ఉత్పత్తికి సంబంధించిన ఒక మహాద్భుతమైన కృత్యం ఈ సృష్టి కృత్యం. త్రిగుణాల యొక్క వేరువేరు కలయికలతో 84 లక్షల జీవరాశుల్ని అమ్మవారు సృష్టిస్తుంది. బ్రహ్మరూప, బృహ్మణ లక్షణము గల రూపము గలది. బృహ్మణము అంటే విచ్చుకొనుట అని అర్థము. ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మ నుండి స్థావర జంగమాత్మకమైన సమస్త ప్రపంచాన్ని విచ్చుకొనేట్లు చేసే లక్షణాన్ని కూడా బృహ్మణము అంటారు. అమ్మవారిలో గల ఈ లక్షణాన్ని రజోగుణానికి సంబంధించిన బ్రహ్మ ద్వారా వినియోగింపచేసి సమస్త సృష్టి నిర్మాణానికి అమ్మవారు కారకురాలైంది కాబట్టి అమ్మవారికి బ్రహ్మరూప అనే నామం వచ్చింది. బ్రహ్మ ద్వారా సృష్టి బాధ్యతను నిర్వర్తింపచేయునది. బ్రహ్మ యొక్క తండ్రి విష్ణువు, విష్ణువుకు సోదరి పార్వతి కాబట్టి బ్రహ్మకు మేనత పోలిక వచ్చింది అనుకుంటే ఈ నామం మరింత బాగా అర్థమవుతుంది. అమ్మవారు సూచించు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు 4 బ్రహ్మ యొక్క 4 తలలతో సమన్వయపరుచుకోవచ్చును. అంతేకాదు ఆ బ్రహ్మ 4 తలలు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, వాక్కు స్థితులను సూచిస్తాయని కూడా సమన్వయపరుచుకోవచ్చును. బ్రహ్మకు తన రూపమును ఇచ్చునది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. గోప్త్రి, గోపన లక్షణం అనగా సంరక్షణ లక్షణం కలది. శ్రీవిద్య గుప్త విద్య కాబట్టి ఆ శ్రీవిద్యను గోపనము అనగా సంరక్షించున్నది కాబట్టి అమ్మవారికి గోప్త్రి అనే నామం వచ్చింది. పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని రక్షించేది కనుక గోప్త్రి అనే నామం వచ్చింది. బ్రహ్మ ఏ వస్తువును చేసినా, వ్యక్తిని సృష్టించినా ఆ వస్తువులలోనూ వ్యక్తులలోనూ తాను ఉండిపోతాడు అని తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడినది. ఆ వస్తువులను చూసే వ్యక్తికి ఆ వస్తువు యొక్క నామరూపాలు మాత్రమే కనబడేటు చేసి లోపల ఉన్న పరబ్రహ్మను దాస్తుంది అమ్మవారు. ఈ గోపన లక్షణం ఉండబట్టి అమ్మవారికి గోప్త్రి అనే నామం వచ్చింది. గోవింద రూపిణి, విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది. గోవిందుడంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి స్థితికారుడు అనగా రక్షించేవాడు. విశ్వంలోని మహత్తత్వ లక్షణం, సర్వవ్యాపక లక్షణం కలిగిన వారే ఈ అమ్మవారైన ఉమాదేవి మరియు ఆవిడ సోదరుడైన విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ద్వారా జగద్రక్షణ బాధ్యతను నిర్వహించున్నది అని ఈ నామానికి ఒక అర్థం. గోవింద పదాన్ని గో వింద అని విడదీస్తే గో అనగా కిరణముల ద్వారా, వింద అనగా పొందునట్టి రూపం గలది అని అర్థం. సూర్యుని కిరణాల రంగులోని స్వర్ణం లేదా బంగారం రంగు ఉంటుంది. అమ్మవారు తప్తకాంచన వర్ణంలో అనగా బంగారం వేడిగా ద్రవరూపంలో ఉండగా ఉండే రంగులో ఉంటుంది. అందుకనే కిరణముల ద్వారా పొందిన రూపము గలది అనే అర్థం వచ్చింది. సంహారిణి, ప్రళయకాలంలో సమస్త వస్తు జీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి లీనము చేసుకొనున్నది. సం అనగా సమ్యక్, హారము కలిపి
సంహారము అనే పదానికి చక్కగా ప్రక్కకు తొలగించుట లేదా చక్కగా కూర్పు చేయుట అనేదే అసలైన అర్థం, అంతేకాని చంపడం అని అర్థం కాదు. వేణి సంహారము అంటే విడివడిన కేశములను ముడిగా కూర్పు చేయుట అని అర్థం, అనగా విడివిడిగా ఉన్న తల వెంట్రుకలను చక్కగా ముడివేయడం. పైన చెప్పిన విధంగా సంహారిణి అంటే సమస్త వస్తు జీవజాలముని ప్రళయకాలంలో తనలోకి లీనము చేసుకొనేది. రుద్రరూప రుద్రుని యొక్క రూపు దాల్చింది. రుద్రులు 11 మంది ఉంటారు. వీళ్ళనే ఏకాదశ రుద్రులు అంటారు. వీళ్ళు రోదసిలోని స్పందనాత్మక లోకానికి అధిపతులు. ఋగ్వేదంలో రుద్ర అనే పేరును అత్యంత తీవ్రంగా గర్జించేవాడు అని చెప్పబడింది. అన్ని శబ్దాలు ఓంకారనాదంలోకి లీనమైనట్లే ప్రళయంలో సమస్త వస్తు జీవజాలాన్ని తమలోనికి లీనం చేసుకునే లక్షణం వీరికుంటుంది. ఈ లక్షణంతోనే అమ్మవారు ఈ రుద్రరూపం దాల్చి లయకారకత్వాన్ని నిర్వహిస్తుంది. అమ్మవారు శివుని అహంకార స్వరూపిణి అని ఒక అర్థం, శివునికి గర్వకారణమైన రూపం అని ఇంకో అర్థం, శివుని స్వరూపం అని మరో అర్థం. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని రుద్రనమకంలో చెప్పబడింది. దీని ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నికాలుడు, కాలాగ్నిరుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడు. తిరోధానకరి మరుగుపరచుటను చేయునది. ప్రళయస్థితిలో సమస్త వస్తు జీవజాలము సృష్టి నుండి ఉపసంహరింపబడి ఒదిగి ఒకచోటు కూర్పు చేయబడి చైతన్యరహితంగా ఉంటే చైతన్య స్వరూపురాలైన అమ్మవారు మళ్ళీ వాటిలోకి బీజరూపంలో వాటి కారణ శరీర చైతన్య శక్తిగా ఉండి సృష్టి సమయం వచ్చే వరకు వాటిని తన కడుపులో నిక్షిప్తంగా ఉంచి రక్షించే కృత్యాన్ని అనగా పనిని తిరోధానము అంటారు. ఇది చెట్టును కనబడకుండా విత్తనంలోకి లీనం చేయడం లాంటి ప్రక్రియగా అర్థం చేసుకోవాలి. శరీరములను మరుగుపరుచునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. ఈశ్వరుని యొక్క శక్తి రూపములో ఉండునది. సమస్త ప్రపంచానికి అధిష్టాత్రి అయిన అమ్మవారు ఇంతకు ముందు నామంలో చెప్పిన తిరోధాన కృత్యాన్ని పంచబ్రహ్మలలో 4వ వాడైన ఈశ్వరుని రూపంలో చేస్తుంది. కాబట్టి ఈశ్వరి అనే నామం వచ్చింది. మాయకు అతీతుడుగా ఉండే జగత్ప్రభువును పరబ్రహ్మ అని, మాయతో కూడిన ప్రభువును ఈశ్వరుడని అంటారు. ఇట్టి ఈశ్వరుడు తన ఈశ్వరీ శక్తితో తిరోధాన కృత్యాన్ని నిర్వహిస్తాడు. ఈశ్వరీ శక్తి రూపముగా ఉండునది అని ఈ నామానికి అర్థం. సదాశివ స్వరూపిణి. పంచబ్రహ్మలలో 5వ వాడు సదాశివుడు. శుద్ధ సత్వ లక్షణం కలవాడు. మహాప్రళయంలో కూడా సాక్షిభూతుడుగా ఉండేవాడు. ఇట్టి సదాశివునితో అభేదము కలది అమ్మవారు. అందుకని అమ్మవారికి సదాశివ అనే నామం వచ్చింది. అనుగ్రహమును ఇచ్చునది. కల్పాంతంలో తన కుక్షియందు గుప్తంగా ఉంచుకొనిన సృష్టికారణ బీజాలను కల్పారంభంలో పునఃసృష్టిగా అనుగ్రహిస్తుంది. కాబట్టి అనుగ్రహద అనే నామం అమ్మవారికి వచ్చింది. అనుగ్రహమును ఇచ్చునది అని ఈ నామానికి అర్థం. పంచకృత్య పరాయణ. సృష్టి, స్థితి, లయ, తిరోధార అనుగ్రహాలనే 5 కృత్యముల యందు ఆసక్తి కలది. తను చేయవలసిన విధులను సక్రమంగా ఇష్టపడి చేయడం అన్నింటికన్నా ఉత్తమ ధర్మము, ఉత్తమ లక్షణము. ఈ విషయాన్ని అమ్మవారు తాను నిర్వహించవలసిన కార్యాన్ని ఆసక్తితో నిర్వహించడం ద్వారా తెలియజేస్తుంది అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ ఒక్క ధర్మాన్ని పాటిస్తే జరగాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా సృష్టి ప్రణాళికలాగా జరుగుతాయని సూక్ష్మార్థం. నిర్వహించాల్సిన పంచకృత్యాలయందు ఆసక్తి కలిగినది అని ఈ నామానికి అర్థం. 239వ నామం అయిన చంద్రవిద్యా నామం నుంచి 274వ నామం అయిన పంచకృత్య పరాయణ అనే నామం వరకు చెప్పబడినవన్నీ
చంద్రవిద్యకు సంబంధించిన విశేషాలు. భానుమండల మధ్యస్థ. సూర్యమండలములో కేంద్రము వద్ద ఉండునది. సూర్యుడు కూడా ఒక తార అనగా నక్షత్రం. తారకా మండలాలు ఏర్పడడానికి వెనుక ఉన్న తేజస్సుకు అమ్మవారే కారణము. భానుమండల పదాన్ని భా అనుమండల అని విడదీస్తే భా అనగా వెలుగును, అనుమండల అనగా అనుసరించి ఏర్పడు మండలమునకు మధ్యస్థ అనగా మధ్యన ఉండునది అని అర్థం వస్తుంది. అంటే అమ్మవారు వెలుగుకు కేంద్రమని, వెలుగుకు ఉత్పత్తి స్థానమని అర్థాలు వస్తాయి. ఈ అర్థాన్ని బట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికి సంబంధించినదైనా వెలుగు లేదా తేజస్సు ఉంటే ఆ వెలుగుకు తేజస్సుకు ఉత్పత్తి కారణం అమ్మవారని గ్రహించాలి. అంటే సూర్యుడు, అగ్ని, ఇతర తారకలన్నిటి వెలుగుకు అమ్మవారే కేంద్ర కారణము. భైరవి. భైరవీ స్వరూపిణి. భానుమండల మధ్యస్థ నామములో కాంతి మండలానికి మధ్య ఉండునది అని చెప్పబడింది. ఆ కేంద్ర స్థానంలో ఉండే అమ్మవారికి ప్రత్యేకమైన పేరు ఉంది. అదే భైరవీ నామం. భైరవి అనే అమ్మవారి నామం వెలుగుకు కేంద్రమును, ఉత్పత్తి స్థానమును సూచిస్తుంది. అమ్మవారే అనేక అనారోగ్యములను పోగొట్టునది అని కూడా భైరవీ నామానికి అర్థం. ఈ భైరవీ నామంలో ప్రతిపాదింపబడే అమ్మవారు అనాహత చక్రానికి సంబంధించిన ద్వాదశదళ పద్మము మధ్యలో ఉన్నట్టు ధ్యానించాలి. 12 సంవత్సరముల కన్యను కూడా భైరవి అంటారు. భగమాలిని. వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది. సూర్యుడు, ఇతర తారకలు వెలుగుతూ ఆకాశంలో గమనము చేయునట్లు ఉంటాయి. 12 రాసులలో ప్రకాశించే 12 రకాల లక్షణాలు గల సూర్య రూపమును ద్వాదశ ఆదిత్యులు అంటారు. ఈ ద్వాదశ ఆదిత్యులు అమ్మవారి కిరీటములో మణుల వలె ప్రకాశిస్తూ ఉంటారు. అందువలన భగమాలిని అంటారు. భగ అనే పదానికి ఐశ్వర్యము అని కూడా అర్థం ఉంది. ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాటి కూర్పుని మాలి లేదా మాలిక అంటారు. ఐశ్వర్యాలు 6 ఉంటాయి. అవి సమగ్రత్వము, వీర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము. వీటిని షడ్గుణైశ్వర్యాలు అంటారు. ఈ 6 కలిగిన అమ్మవారిని భగమాలిని అంటారు. పద్మాసన. పద్మమును ఆసనముగా కలిగినది. సాధ్యస్థితిలో ఉన్న చోటు పద్మంలాగా విచ్చుకుంటే దాంట్లోంచి సృష్టిగా వ్యక్తమయ్యేది కాబట్టి అమ్మవారు పద్మాసన. మూలాధారం మొదలైన 6 చక్రములనే పద్మములయందు నివసించున్నది కాబట్టి పద్మాసన. సహస్రార పద్మాన్ని నిలయంగా కలిగింది కాబట్టి పద్మాసన. భగవతి. భగశబ్ద స్వరూపిణి. భగవతి అన్న భగమాలిని అన్న అర్థం దాదాపు ఒకటే అయినా ఈ నామాలను జపించి ధ్యానం చేయడంలో చిన్న తేడా ఉంది. మనం అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగవతి అవుతుంది. అమ్మవారు మనలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగమాలిని అవుతుంది. చైతన్య ప్రకాశ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. పద్మనాభ సహోదరి. విష్ణుమూర్తి యొక్క సహోదరి. నారములు అంటే నీరు అని అర్థం. నీరు నుండి తామరకాడ పైకి వచ్చి దానిపైన పద్మం వస్తుంది. ఆ తామర పువ్వు విచ్చుకోక పూర్వం చీకటి, రాత్రి అవుతుంది. తామర పువ్వు విచ్చుకున్నప్పుడు వెలుగు, తెల్లారడం అవుతుంది. అంటే తెల్లారక పూర్వం నారాయణుడు, తెల్లారిన తరువాత అమ్మవారు. అదే నారాయణునికి సోదరి లేక పద్మనాభ సహోదరి. పగలు మరియు రాత్రి కలిసి ఒక రోజు అయినట్లు నారాయణుడు, నారాయణి అంటే ఈ సోదరీ సోదరులే ఈ జగత్తుకు ఆధారం అవుతున్నారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. తెరువబడుటతోనూ మూయబడుటతోనూ పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది. అమ్మవారి కనురెప్పలు తెరుచుకోవడం చతుర్దశ భువనాలు ఉత్పత్తికి, కనురెప్పల మూసుకోవడం వాటి లయానికి కారణమవుతాయి. ఆవిడ కనురెప్పలను తెరుద్దామని మూద్దామని సంకల్పించినా చాలు ఇలా జరుగుతుంది అని అర్థం. బ్రహ్మాండాలను సృష్టించడానికి, లయము చేసుకోవడానికి అమ్మవారికి రెప్పపాటు కాలం చాలు అని కూడా అర్థం. ఉన్మేషం అంటే మేషరాశితో ప్రారంభించి నీ మేషం అంటే
మేషం దగ్గరకొచ్చి అయిపోవడం అని అర్థం చేసుకుంటే ఈ రెండు స్థితులకు మధ్యన చిట్ట చివరగా ఉండే మీనరాశి అనగా జలరాశి వస్తుంది. మీనం అంటే మత్స్యం, అంటే సృష్టి ప్రళయాల మధ్య మీనరాశికి సంబంధించిన కథ, మత్స్యావతారము ఉంటుంది అని అర్థం. సహస్ర శీర్షవదన 1000 లేదా అనంతమైన శిరస్సులతో ముఖములు కలది. సహస్ర పదానికి 1000 అనే కాక అనంతం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి అమ్మవారికి 1000 తలలు 1000 ముఖాలు ఉంటాయని పైకి అర్థమైన అనంతమైన తలలు అనంతమైన ముఖాలు కలది అని అర్థం చెప్పుకోవాలి. ఈ 1000 తలలు 1000 ముఖాలు వేరే ప్రత్యేకంగా ఉన్నట్లు అర్థం చేసుకోకూడదు. విశ్వంలో ఉన్న అనంతమైన జీవుల తలలన్నీ అమ్మవారి తలలుగాను ముఖాలన్నీ అమ్మవారి ముఖాలుగాను ధ్యానించి దర్శించాలి. అనంతమైన శీర్షములు ముఖాలు కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. సహస్రాక్షి 1000 లేదా అనంతమైన కన్నులు కలది. సహస్ర అనగా 1000 లేదా అనంతమైన, అక్షి అనగా కన్నులు గలది. విశ్వంలోని జీవుల కన్నులన్నీ అమ్మవారి కన్నులుగా ధ్యానించి దర్శించాలి. అప్పుడు అమ్మవారి సహస్రాక్షి అన్న నామానికి అర్థాన్ని అనుభూతి పొందడం జరుగుతుంది. ఇంద్రుని కూడా సహస్రాక్షుడు అంటారు. ఇంద్రుడంటే దేవతాశక్తులకు అధిపతి. అమ్మవారు కూడా సర్వదేవతలచే ఆరాధింపబడేది కాబట్టి ఈ నామం ద్వారా ఇంద్రునికి అమ్మవారికి గల సామ్యాన్ని అర్థం చేసుకోవచ్చును. సహస్రపాత్ అనంతమైన పాదములు కలది. ఇంతకుముందు చెప్పిన సహస్ర శీర్షవదన సహస్రాక్షి నామాల్లాగా ఈ నామాన్ని కూడా విస్తారంగా అర్థం చెప్పుకుంటే విశ్వంలోని జీవుల పాదాలన్నీ అమ్మవారి పాదాలుగా ధ్యానిస్తే ఈ నామం యొక్క అర్థం దర్శనమిస్తుంది. అనంతమైన పాదములు కలది అని ఈ నామానికి అర్థం. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అనే ఈ 3 నామాలు విష్ణు సహస్రనామాల్లోనూ శివ సహస్రనామాల్లో కూడా వస్తాయి. ఈ ముగ్గురికి ఉన్న ఈ 3 నామాలను బట్టి విశ్వానికి అధినాథుడైన పరబ్రహ్మగా చెప్పబడే ఒకే ఒక దేవుని యొక్క 3 రూపాలే ఈ ముగ్గురివి అని తెలుస్తుంది. ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి. ఎంతటి పెద్దవారైనా తల్లి ద్వారానే భౌతిక ప్రపంచంలోకి రావాలి. తల్లి లేకుండా జన్మ ఉండదు. సృష్టికారుడైన బ్రహ్మ నుండి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే కీటకానికి కూడా జన్మ రావాలంటే తల్లి ఉండాల్సిందే. అటువంటి తల్లిలందరికీ మూల కారణమైన తల్లి శ్రీ లలితాదేవి. ఎత్తిన జన్మకు ఉత్తమ లక్ష్యం బ్రహ్మపద ప్రాప్తి, ఎత్తిన జన్మకు అధమ ఫలం కీటక జన్మ ప్రాప్తి అయినా ఈ ఇద్దరికీ జన్మనిచ్చేది అమ్మవారే. కర్మఫలాలను నిర్ణయించి తగిన శరీరాలతో వారికి పునర్జన్మ నేర్పాటు చేయడం కూడా అమ్మవారే చేస్తుంది. వర్ణాశ్రమ విధాయిని, వర్ణములను ఆశ్రమములను ఏర్పాటు చేయునది. వర్ణము అంటే రంగు, ఒక రకమైన పాట, అక్షరము మొదలైన అర్థాలెన్నో ఉన్నాయి. ఈ వర్ణము అంటే కులం అనే అర్థం వచ్చేటట్లు కూడా వినియోగింపబడుతుంది. మానవజాతిని 4 తరగతులుగా విభజించానని శ్రీకృష్ణుడే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని గీతలో చెప్పాడు. అయితే ఈ విభజన ఏ విధంగా దేనిని ఆధారంగా చేసుకుని చేయడం జరిగిందో కూడా అదే శ్లోకంలోని 2వ పాదంలో గుణకర్మ విభాగసః అని సూటిగా చెప్పాడు. మన కర్మలు ఏ గుణములకు లోబడి ఉన్నవో అంటే సత్వ రజో తమో గుణములు, దాని ప్రకారం మనలను 4 తరగతులలో ఒకదానిలో చేర్చడం జరుగుతుంది. వర్ణాశ్రమ విభాగము ఆది నుంచి ఉన్నది. ఈ విభజనకి మనం చేసే పనిని, మన తండ్రులు తాతలు వారి ఇంటి పేర్లతో సంబంధము ఉండదు. మనం చేసే పనిని బట్టి పుట్టుకను బట్టి వర్గీకరిస్తే అప్పుడు కుల విభజన అవుతుంది. ఇది మనం కొన్ని తరాల క్రితం ఏర్పాటు చేసుకున్నది, ఆది నుంచి ఉన్నది కాదు. శ్రీకృష్ణుడే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పినా, లలితాదేవిని వర్ణాశ్రమ విధాయిని అని చెప్పినా రెండూ ఒక్కటే. ఒకే బ్రహ్మానికి గల 2 పేర్లే శ్రీకృష్ణుడు లలితాదేవి. నిజాజ్ఞ రూప నిగమ, తన యొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినవి.
అమ్మవారి ఆజ్ఞలన్నీ రూపుకట్టుకుంటే ఆ రూపం వేదాలవుతాయి. వేదాల్లో ఏది చెప్పబడినా అది అమ్మవారి ఆజ్ఞ, ఆదేశము, శాసనము అని గుర్తుంచుకోవాలి. అమ్మవారి ఆజ్ఞలకు వ్యతిరేకమైనవి వేదాల్లో ఉండవు. శాశ్వత సత్యాలన్నీ అమ్మవారి ఆదేశాలే. ఈ నామాన్ని జపిస్తే మనము ఏ పనులు చేయకూడదో, ఏ పనులు చేయవచ్చో తెలిసేటట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. నిజాజ్ఞారూప నిగమ అన్నదానికి వాస్తవానికి అర్థం ఇదే. పుణ్యాపుణ్య ఫలప్రద. మంచి పనులకు, చెడ్డ పనులకు వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది. మనము చేసే పనులను బట్టి మనకు పుణ్యఫలాలు, అపుణ్యఫలాలు వస్తాయి. కనుక అమ్మవారిని ఆశ్రయిస్తే మనం ఏ పని చేస్తే ఏ ఫలాలు వస్తాయి అనే జ్ఞానాన్ని ముందుగానే మనకు ఇస్తుంది. దాంతో వళ్ళు దగ్గర పెట్టుకొని ఎప్పుడూ పుణ్యకార్యాలే చేస్తాము గాని పాపకార్యాలు చెయ్యము. ఇది సాధకులకు అమ్మవారిచ్చే శిక్షణ. శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక. వేదములనడు స్త్రీల యొక్క పాపిటలను సింధూరము ధరించినట్లు చేసిన పాదపద్మముల యొక్క ధూళిని కలిగినది. ధూళిక అంటే చిన్న ధూళికణము అని అర్థం. పాపిటలో సింధూరం స్త్రీలను పుణ్యస్త్రీలుగాను, కన్యావర్గము నుండి వేరు చేస్తుంది. అందుకే పాపిటలో సింధూరం ఆడవారికి సౌభాగ్యవర్ధనం, అంటే వారి భర్తలకు ఆయుర్వర్ధనం. ఈ నామంలో వేదాలు పుణ్యస్త్రీలతో పోల్చబడినవి. ఆ వేదరూప పుణ్యస్త్రీలు ఒకసారి అమ్మవారి పాదాలకు శిరస్సు తాకిస్తూ ప్రణామము చేసినప్పుడు అమ్మవారి కాలి బొటని వ్రేలికున్న ఎర్రని పారాని శృతి సీమంతినుల అనగా వేదవనితల పాపిట గుండా స్పృశిస్తూ ఆ పాపిట్లలో సింధూరం పెట్టినట్లయింది. అమ్మవారి పాదపద్మరజాన్ని శిరస్సునందలి పాపటిలో ధరించినందువలన శృతి వనితలు పవిత్రవంతమయ్యారు. సకలాగమ సందోహసూక్తి సంపుట మౌక్తిక. అన్ని ఆగమ శాస్త్రములనేటి ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము. అమ్మవారు ముత్యం లాంటిది. ముత్యం ముత్యపు చిప్పల గుప్పటలో నిక్షిప్తమై భద్రంగా రహస్యంగా ఉంచబడి ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క తత్వము సకల శాస్త్రాలు మరియు వేదాలు అనే ముత్యపు చిప్పల గుప్పట్లో సూక్ష్మంగా రహస్యంగా ప్రతిపాదింపబడి ఉంటుంది. పురుషార్థప్రద. పురుషునకు కావలసిన ప్రయోజనములు ధర్మ, అర్థ, కామ, మోక్షములను ఇచ్చునది. పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము అనగా చేయవలసిన పని. యుద్ధరంగంలోకి యుద్ధానికని వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణునితో నేను యుద్ధము చేయాలా అని అడిగినందుకు కృష్ణునికి గీతోపదేశం చేయవలసి వచ్చింది. అర్థము అనగా ప్రయోజనం. మనకు ఏ సమయానికి ఏది ఎంత అవసరమో అది. కామము అనగా అనుభూతి. మంచి పుస్తకము చదివినా, మంచి ఆహారం తిన్నా, ఆహ్లాదకరమైన స్థితిలో ఉన్నా కలిగే అనుభవం. ఇది ఒక అర్థము. ధర్మబద్ధమైన కోరిక. ఇది మరో అర్థము. మోక్షము ముక్త సంగ స్థితిని మోక్షం అంటారు. దేనికి అంటని స్థితి. అమ్మవారిని ఆశ్రయించిన వారికి పై 4 ప్రసాదిస్తుంది. పురుషార్థాలు అంటే పురుషులకు మాత్రమే అని కాదు. పురమునందు ఉండు వ్యక్తిని పురుషుడంటారు. ఇక్కడ పురము అంటే ఊరు కాదు, దేహం. పూర్ణ, పూర్ణురాలు. ప్రతి జీవికి మనస్సనే చంద్రుణ్ణి పూర్ణచంద్రునిగా ప్రకాశింపచేసే తరుణం, అవకాశం ఇస్తుంది అమ్మవారు. శ్రీవిద్యలో పరిపూర్ణమైన మనస్సు, పవిత్రమైన భావాలు, నిత్య సంతృప్తి లక్షణాలు కలవారే పూర్ణ దీక్షాపరులు. భోగిని భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది. భోగిని అంటే చుట్టులు చుట్టుకొని ఉండే పాము అని అర్థం ఉంది. కాబట్టి కుండలినీ శక్తి కూడా మూలాధారం వద్ద 3.5 చుట్లతో నిద్రిస్తూ ఉండే పాముతో పోలుస్తారు. కాబట్టి అమ్మవారు భోగిని అంటే కుండలినీ రూపము గలది అనే అర్థం. సుఖాలను అనుభవించేవాడిని భోగి అంటారు. ఈ స్థితిలో ఉన్నవారు అమ్మవారిని ఆశ్రయిస్తే వారిని అమ్మవారు యోగిగా మారుస్తుంది. భువనేశ్వరి. చతుర్దశ భువనములకు అధినాథురాలు. చతుర్దశ భువనాలు అనగా అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము, భూలోకము,
భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ చతుర్దశ భువనాలని మనలోని ప్రజ్ఞాస్థితులను తెలిపే వివిధ లోకాలుగా సంకేతిస్తారు. ఈ వివిధ ప్రజ్ఞాస్థితులలోనూ అంతర్యామిత్వం వహించున్నది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. అంబిక, తల్లి. సంస్కృతంలో అంబా పదం, తెలుగులో అమ్మ పదం ఒకే అర్థాన్ని సూచిస్తాయి. బాలా పదం నుండి బాలికా పదం పుట్టినట్లు అంబా పదం నుండి అంబికా పదం పుట్టింది. అనాది నిధన, ఆది అంతము లేనిది. ఆది అంటే జననమని, అంతము అంటే మరణమని అర్థం చేసుకోవాలి. జీవులకు ఉండే ఈ రెండు లక్షణాలు జీవేశ్వరి అయిన అమ్మవారికి ఉండవు. జనన మరణములు లేనిది అని ఈ నామానికి అర్థం. హరిబ్రహ్మేంద్ర సేవిత, విష్ణువు చేత, బ్రహ్మచేత, ఇంద్రుని చేత సేవింపబడినది. హరిబ్రహ్మేంద్రులే కాదు, సకల దేవతలు సేవించే పరదేవత అమ్మవారు. అమ్మవారిని సేవించడానికి పెద్దగా శాస్త్రాలు తెలియనవసరం లేదు. అసలు ఏమీ తెలియనక్కర్లేదు. ఆర్తితో అమ్మ అని పిలవడం వస్తే చాలు. మహాకవి కాళిదాసు ఇందుకు ఉదాహరణ. నారాయణి, నారాయణత్వ లక్షణము గలది. సర్వాంతర్యామిగా ఉండడం నారాయణ పదం సూచిస్తే ఆ విధంగా ఉన్నట్లు తెలుసుకునే ప్రజ్ఞను నారాయణీ పదం సూచిస్తుంది. నాదరూప, నాదము యొక్క రూపము అయినది. అవ్యక్తం నుండి వ్యక్తమైన ప్రథమ రూపమే నాదం. సర్వభూతాల్లోనూ నాదరూపంగా, జీవరూపంగా ఉండి ఆది అంతము అనేవి లేకుండా సూక్ష్మంగా ఉంటూ ఎప్పుడూ నాశము లేని అక్షర పరబ్రహ్మమే అమ్మవారు అని అర్థం చేసుకోవాలి. నామరూప వివర్జిత, పేరు ఆకారము లేనిది. నామరూప వివర్జిత అని విడదీసినట్లు చదవకూడదు. వివర్జిత అనేది ఒక నామమై అమ్మవారు వర్జింపబడేది అని అర్థం వస్తుంది. చైతన్య ప్రకృతికి 5 అంశాలుంటాయి. అవి నామ, రూప, అస్థి, భాతి, ప్రియములు. ఈ 5 మొదటి 2 అయిన నామరూపాలు మిథ్యాంశములే. మిగిలిన అస్థి, భాతి, ప్రియములే సత్, చిత్, ఆనందాంశములు. ఈ సచ్చిదానంద స్వరూపమే అమ్మవారు. అందుకని ఆవిడ నామరూప వివర్జిత అయ్యింది. హ్రీంకారి, హ్రీంకార స్వరూపిణి. శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహు అనే పంచప్రణవాల్లో రెండవది ఈ హ్రీం. దీనిని మాయాబీజం లేదా హృల్లేఖ అని కూడా అంటారు. నిశ్వాసము హం, అగ్నిబీజము రా, శక్తి బీజము ఈ ల కలయిక హ్రీం బీజం. హ్రీంకారంలో ఉండే హం, రా, ఈలు వరుసగా స్థూల, సూక్ష్మ, కారణదేహాలను సూచిస్తాయి. ఓంకారం పురుషవాచకం అయితే హ్రీంకారం ప్రకృతివాచకం లేదా శక్తివాచకం అవుతాయి. భువనేశ్వరి మంత్ర బీజాక్షరాన్ని హ్రీంతో సంకేతిస్తారు. హ్రీమతి, లజ్జాసూచిత బీజాక్షర రూపిణి. సర్వభూతాల్లోనూ లజ్జారూపంలో ఉండే అమ్మవారిని హ్రీమతి అంటారు. లజ్జాసూచిత బీజాక్షర రూపిణి అని ఈ నామానికి అర్థం. హృదయ, హృదయమునకు ఆనందము అయినది. ప్రతి వారిలోనూ శరీరానికి సంబంధించినవి కాకుండా ఆధ్యాత్మికమైన, మానసికమైన, నిర్మలమైన అనుభూతులు లేదా జ్ఞాపకాలు వారి మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. ఇతర ప్రాణుల పట్ల కరుణ, భూతదయలతో ఈ మధురానుభూతులను లేదా జ్ఞాపకాలను పెంచుకోవచ్చును. ఇట్టి తీపి అనుభూతికి స్పందించున్నది లేదా హృదయమునకు తీపి అయినది అని ఈ నామానికి అర్థం. హేయోపాదేయ వర్జిత, విడువదగినది, గ్రహింపదగినది లేనిది. సృష్టి అంతా ఆమె తప్ప ఇతరము లేనప్పుడు పొందుటకు, విడుచుటకు ఏమీ ఉండదు. సూర్యకిరణాలు, వర్షం, గాలి వీటికి తన పరాభేదము ఉండదు. అలాగే అమ్మవారికి కూడా విడువదగినవి, గ్రహింపదగినవి అంటూ ఏమీ ఉండవు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. రాజరాజార్చిత, రాజులకు రాజులైన వారిచే అర్చింపబడినది. రాజులు, చక్రవర్తులచే పూజింపబడే బ్రహ్మ, ఇంద్ర, కుబేర మొదలైన దేవతలు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కాబట్టి రాజరాజార్చిత అవుతుంది. రాజుల చేత, రాజులకు రాజులైన వారి చేత కూడా అర్చింపబడేది అని ఈ నామానికి అర్థం. రాజ్ఞి, రాణి. సంస్కృతంలో రాణి అనే పదానికి సమాన అర్థంలో వాడబడే ఇంకొక పదం రాజ్ఞి.
విశ్వంలోని అందరి చేత అర్చింపబడి అందరిపైన అధికారము కలది అవడం వలన విశ్వాన్ని సృష్టించి పాలించి తనలో లీనం చేసుకునేది కాబట్టి విశ్వానికి అమ్మవారు రాజ్ఞి. ప్రత్యేకించి చతుర్దశ భువనాలకు ఈశ్వరి అయిన భువనేశ్వరిని సూచించే నామం ఇది. రమ్య మనోహరమైనది. రమ్ అనే ధాతువు నుండి రమ్య అనే పదం వచ్చింది. రమ్ అంటే ఆహ్లాదకరమని అర్థం. సంతోషానికి దుఃఖానికి నిర్వచనం చెప్పడం సాధ్యము కాదు. అమ్మవారిని ఆశ్రయిస్తే సుఖదుఖాలకు అతీతముగా మన మనస్సును నిర్మల స్థితిలో ఆహ్లాదకరంగా ఉంచుతుంది. ఇట్టి స్థితిని సూచించే అమ్మవారే రమ్య, మనోహరమైనది అని ఈ నామానికి అర్థం. రాజీవలోచన పద్మముల వంటి కన్నులు గలది. వెలుగు, సంక్షేమము, జ్ఞానము, మెలకువ, అర్థమవడం మొదలైన వాటితో సత్సంబంధం కలిగిన కళ్ళను పద్మాలతో పోలుస్తారు. అమ్మవారివి అటువంటి కళ్ళు కాబట్టి అమ్మవారిని రాజీవలోచన అన్నారు. రంజని రంజింపచేయునది లేదా రంజనము చేయునది. వ్యక్తుల ద్వారా జరిగే సంభాషణ ఒకరి సాన్నిధ్యం వలన ఒకరికి కలిగే అనుభూతి బాగుండే విధంగా ఉండాలి. ఇలా చేయగల సామర్థ్యాన్ని రంజనం అంటారు. సరస్వతీదేవి పరమేశ్వరునికి సంబంధించిన గీతం పాడుతున్నప్పుడు అమ్మవారి మనస్సు ఆ గీతానికి రంజింపబడుతుంది. అమ్మవారి కారుణ్యాన్ని స్మరిస్తున్నప్పుడు ఆమె కారుణ్యము ద్వారా మన మనస్సును రంజింపజేస్తుంది. రమణి రమింపచేయునది. ప్రపంచం మనకి బాగుంటే ప్రపంచంలో రమ్యత్వము, మనం ప్రపంచానికి బాగుంటే మనలో రంజనీత్వం ఉన్నట్లు లెక్క. ఈ రెండిటినీ కలిగిన లక్షణాన్ని రమణీత్వం అంటారు. ఈ లక్షణం అమ్మవారిని సూచిస్తుంది. రమ్యత్వము, రంజనీత్వము ఈ రెండు లక్షణములు కలది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. రస్య రసస్వరూపిణి. అన్నిటియందు వాటి సారభూతమైన లక్షణాన్ని రసం అంటారు. అన్నిటియందు అంతర్లీనమై సారభూతమై ఉన్నవాడే పరమాత్మ. అందుకే శృతులు కూడా ఆ పరబ్రహ్మను రసో వైసహ అని ప్రతిపాదిస్తాయి. అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి కాబట్టి రస్య. అన్నిటికీ మూలం ఆనందం కాబట్టి అమ్మ ఆనంద రూపాన్ని రసస్వరూపంగా చెప్పుకోవాలి. రణత్కింకిణి మేఖల మ్రోగుచుండు చిరుగజ్జలతో కూడిన మొలనూలు లేదా వడ్డానము గలది. రణత్ కింకిణి అనే పదాల ఉచ్చారణలో వివిధ ధ్వనులను సంకేతించే అక్షరాలను సూచిస్తాయి. మేఖల అనే పదం మంత్ర సంకేతాన్ని తెలియజేస్తుంది. మ్రోగుచుండు చిరుగజ్జలతో కూడిన మొలనూలు గలది అని ఈ నామానికి అర్థం. రమ లక్ష్మీదేవి. రమింపదగిన వాటికి ఆరామంగా ఉండేది రమ. గృహము, రాజ్యము, స్వర్ణము, వైకుంఠము ఇటువంటివన్నీ ఆనందాన్నిచ్చేవే. వీటన్నిటిలో అస్తిత్వానికి సంబంధించిన స్థితిశక్తిని లక్ష్మీదేవితో సంకేతిస్తారు. అంతేకాదు అన్నిటి యందలి శోభను, వైభవాన్ని కూడా లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ లక్ష్మీదేవి పంచప్రకృతులలో రెండవది. పంచప్రకృతుల నేపథ్యంలోని పరాప్రకృతి అమ్మవారు కాబట్టి ఈ రమానామం కూడా అమ్మవారికి బిరుదు నామంగా చెల్లుతుంది. రాకేందు వదన పూర్ణిమాచంద్రుని పోలిన ముఖము గలది. సూర్యుడు ఆత్మను, అయ్యవారిని సూచిస్తాడు. చంద్రుడు మనస్సును, అమ్మవారిని సూచిస్తాడు. పూర్ణిమాచంద్రుడు సూర్యుని నుండి సంపూర్ణంగా వెలుగును గ్రహించి ఆ వెలుగును చల్లని వెన్నెలలాగా వెదజల్లుతాడు. అలాగే అయ్యవారి తత్వాన్ని తన ముఖం ద్వారా అమ్మవారు సంపూర్ణంగా వ్యక్తపరుస్తుంది. అందుకని అమ్మవారి ముఖం రాకేందు వదన అయ్యింది. రాకేందు అనగా పూర్ణిమాచంద్రుని పోలిన, వదన అనగా ముఖము గలది. రతిరూప ఆసక్తి రూపమైనది. అందరిలోనూ ఉండే ఆసక్తిని వాంగ్మయంలో రతి అనే పదంతోనూ, పురాణాల్లో రతీదేవితోనూ సంకేతిస్తారు. ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి తీరుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానుభవాన్ని పురాణాల్లో మన్మధునితోనూ సంకేతిస్తారు. అందుకే ఈ ఆసక్తి అనే రతీదేవికి మాత్రమే ఆనందానుభవం అనే మన్మధుడు కనిపిస్తాడు. మొత్తం ప్రపంచంలోని ఆనందానికి సంబంధించిన ఆసక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం రతిరూపం అవుతుంది. మొత్తం ప్రపంచమంతా ఆనంద స్వరూపమే, ఆనందాసక్తికి రూపమైనది అని ఈ నామానికి అర్థం.
రతిప్రియ ఆసక్తి యందు ప్రీతి కలది. ఆసక్తి అనగా కుతూహలం ఉంటేనే దేన్నైనా సాధించేది. సృష్టి కార్యానికి కూడా ఆసక్తి అవసరం. కాబట్టి సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి సృష్టి కార్యమందు ఆసక్తి అత్యంత ప్రీతికరమవుతుంది. రక్షాకరి రక్షించునది. సృష్టించడంతో సరిపెట్టుకోకుండా సర్వజీవుల్ని అవసరాన్ని బట్టి రక్షించుకునే లక్షణం కూడా అమ్మవారికి ఉంటుంది. ఈ రక్షణ ఎన్నో రకాలుగా ఉండవచ్చు. మనకు నచ్చినా నచ్చకపోయినా మనకు ఏది రక్షాకరమో దానినే అమ్మవారు చేస్తుంది. రక్ష ఆకరి అని విడదీస్తే సర్వరక్షణలకు ఆకరము అనగా నిలయము అయినది అనే అర్థం కూడా ఈ నామానికి చెల్లుతుంది. రాక్షసగ్ని రాక్షసులను సంహరించునది. భక్తుల్ని రక్షించడంలో శ్రీ లలితాదేవిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రక్షాకరిగాను, రాక్షసుల్ని సంహరించడంలో మహిషాసురమర్దినిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రాక్షసగ్నిగాను చెప్పుకోవచ్చును. రామ ఎప్పుడూ సంతోషంగా క్రీడాత్మకంగా ఉండేది. నిత్యానంద లక్షణంతో సల్లక్షణ సంపన్నురాలైన స్త్రీని రామ అంటారు. అసలు కల్మషాలు లేని స్త్రీని కూడా రామ అంటారు. రామ అనే పదంలో మొదటి అక్షరం రా కలుషాలను కల్మషాలను పోగొట్టే అగ్నిబీజం అవ్వడం, రెండవ అక్షరం మా మలినాలను కడిగివేసే జలబీజం అవ్వడమే ఇందుకు కారణం. ఎప్పుడూ సంతోషంగా క్రీడాత్మకంగా రంజిల్లుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని రామ అని అన్నారు. రమణ లంపట రమణునితో అత్యంత సాన్నిహిత్య సామ్య సంబంధము గలది. ఆవిడ ఎవరి యందు రమిస్తుందో ఆయన్ని రమణుడు అంటారు. రమణుడు అంటే భర్త అని అర్థం. అమ్మవారి భర్త అయ్యవారే కదా. అయ్యవారికి అమ్మవారికి అన్నిటిలోనూ పోలికలే, అన్ని విషయాల్లోనూ సామ్యమే. ఇద్దరిది విడతీయలేని సంబంధము, అర్ధనారీశ్వర తత్వం. ఇలాంటి లక్షణం ఉండబట్టే అమ్మవారిని రమణ లంపట అన్నారు. రమణునితో విడదీయలేని సంబంధము కలది అని ఈ నామానికి అర్థం. కామ్య కోరదగినటువంటిది. చిన్నవాటికి ఆశపడే స్థితి నుండి అనంతానంద మోక్ష స్థితి దాకా మన కోర్కెల స్థాయిని పెంచేది అమ్మవారే. ఈ మధ్యలో మనల్ని ఆదుకుంటూ అవసరమైన ఆశలను తీరుస్తుంది, ఆలోచన స్థాయిని పెంచుతుంది, చివరకు అపురూపమైన మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి అన్ని విధాలా అందరూ కోరదగినది అమ్మవారే. కామకళారూప కామేశ్వరుని కళ యొక్క రూపమైనది. మంత్రశాస్త్రంలో క్లీం అనే అక్షరాన్ని కామకళాబీజం అంటారు. ఈ క్లీం అనే అక్షరం కా లా ఈ అని నాలుగింటితో కూర్పు కూర్చి చేయబడినది. ఈ నాలుగిటిలో కా లా ఈలను వదిలి నాలుగవదైన బిందువుతో కూడిన నాదాన్ని ఎవరు వింటూ ఉంటారో పలుకుతూ ఉంటారో వాళ్ళు ఉత్కృష్టమైన పదవిని పొందుతారని ఆగమ శాస్త్రాల్లో చెప్పబడుతుంది. బిందువుతో కూడిన నాదము అయ్యవారైతే ఆ నాద రూపమే అమ్మవారు. ఈ రూపాన్నే కామకళారూపం అంటారు. కదంబ కుసుమ ప్రియ కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది. తులసి కదంబము అనగా కడిమి, బిల్వము అనగా మారేడు ఇవి చెట్లలో లక్ష్మీప్రదమైనవి. కదంబ వృక్షాన్ని నీప వృక్షమని, కడిమి చెట్లని కవిక చెట్టు అని కూడా అంటారు. కడిమి పూలు అరుణారుణ వర్ణంలో ఉంటాయి కాబట్టి అమ్మవారికి ప్రీతికరం. కళ్యాణి శుభ లక్షణములు కలది. కళ్యాణ పదానికి శుభం అని, మంగళప్రదమని అర్థాలున్నాయి. ఎప్పుడూ శుభ లక్షణాలతో ఉండి ప్రతి ఇంటికి పెద్ద ముత్తైదువై మన జీవితాలలో శుభములను నింపునది అమ్మవారు కాబట్టి అమ్మవారు కళ్యాణి. మనలోంచి పుట్టే శుభప్రదమైన వాక్కులను కళ్యాణి వాక్కు అంటారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 స్థితులలో ఉండే వాక్కులకు పైన ఉన్నవాడి అనగా పరమాత్మ సంకల్పంతో కూడా సత్సంబంధం ఉంటే ఆ వాక్కు కళ్యాణి వాక్కు అవుతుంది. జగతీకంద జగత్తుకు మూలమైనటువంటిది. మొత్తం జగత్తుకు మూలం జగజ్జనని అయిన అమ్మవారే కాబట్టి అమ్మవారికి జగతీకంద అనే నామం వచ్చింది. సృష్టి సంకల్పము అయ్యవారిది, కానీ సృష్టి నిర్వహణ అమ్మవారిది. ఈ జగత్తులో ప్రతి ప్రాణియందు అమ్మవారు మాతృమూర్తిగా ఉంటుంది.
కరుణారస సాగర, దయా లక్షణానికి సముద్రము వంటిది. అమ్మవారు అనురాగవల్లి. ఆ అనుగ్రహానికి అవధులు లేవు. అవధులు అనగా ఒడ్డులు హద్దులు లేకుండా ఉండేదాన్ని సముద్రం అని అంటారు. కాబట్టి అమ్మవారు అనురాగానికి దయకు సముద్రము లాంటిది. జగజ్జనని కాబట్టి ప్రపంచంలోని సమస్త మానవ జంతు వస్తు సంచయం మీద అపారమైన ప్రేమ దయ దాక్షిణ్యం ఉంటాయి. సా అగర సాగర అవుతుంది. గరము అంటే గరళం, అగరం అంటే అమృతం. కాబట్టి కరుణారస సాగర అంటే కరుణారస అమృత స్వరూపిణి అని ఇంకో అర్థం వస్తుంది. కళావతి కళాస్వరూపిణి. సకల దేవతా కళలు, సకల విద్యా కళలు, సకల మంత్రదేవతా కళలు అన్నీ అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారు కళావతి. సకల కళాస్వరూపమైనది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. కళాలాప కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది. అమ్మవారి ఆజ్ఞలు ఆదేశాలు వేదాలైతే అమ్మవారి ఆలాపనలు కళలు అవుతాయి, సల్లాపాలు నవరసాలవుతాయి. ప్రపంచంలోనివన్నీ అమ్మవారి నుండి వెలువడినవే, ఏవి వృధా కావు. మహాదేవి యొక్క మధురమైన గళాలాపనలన్నీ కళారూపాలయ్యాయి. అందుకని అమ్మవారు కళాలాప. కాంత కామింపబడినటువంటిది. జగత్తుకే అధినాథుడైన కామేశ్వరునిచే కామింపబడినటువంటిది కాబట్టి అమ్మవారు కాంత అని ఒక అర్థం. కం అనే అక్షరం బ్రహ్మను సూచిస్తుంది. బ్రహ్మమును అంతఃస్వరూపముగా గలది అంటే బ్రహ్మకు అధిష్టాత్రి అని ఇంకో అర్థం. అందరూ చివరకు ఎవరి సాన్నిధ్యాన్ని చేరుదామని కోరుకుంటారో ఆమె కాంత అనగా ముక్తికాంత. కాదంబరీ ప్రియ పరవశించుటను ఇష్టపడునది. మనస్సుకు అత్యంత ఆనందం తన్మయత్వం కలిగినప్పుడు బాహ్యస్థితిని కాసేపు మరవడం మనకు సహజం. అదే అమ్మవారికి అత్యంత ఆనందాన్ని తన్మయత్వాన్ని కలిగించేవి పరమేశ్వరునికి సంబంధించిన విషయాలు. అయినా అవి వింటున్నా లేదా స్మరిస్తున్నా అమ్మవారికి ఎప్పుడూ బాహ్య స్మృతిలో లోటు రాదు. మన రక్షణ భారం ఆమెదే. వరద వరములను ఇచ్చునది. అమ్మవారిని ఆశ్రయించిన వారు ధర్మబద్ధమైన కోరికలను కోరే స్థితికి చేరుకుంటారు. అప్పటి స్థితిలో కోరే కోరికలను వరములు అంటారు. ఈ వరములు శ్రేయస్సును కలుగచేయునవి. యజ్ఞయాగాదులలో చివరకు ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు సంభావనలు యజమాని ఇస్తాడు. ఆ విధంగా యజమాని రూపంలో వరదక్షిణను ఇచ్చే అమ్మవారిని వరద అని అనవచ్చును. వామనైన అందమైన నేత్రములు గలది. అనుగ్రహాన్ని వర్షించే కళ్ళే అందమైన కళ్ళు. అమ్మవారు తన కళ్ళతోని సకల ప్రాణులను పోషిస్తుంది. వామదేవుడంటే శివుడు కాబట్టి వామనైన అంటే శివుని కన్ను అని ఒక అర్థం. శివునిలో అమ్మవారు అర్ధభాగము కనుక శివుని ఎడమ కన్ను అమ్మవారిదే. మనలను శివుని చెంతకు చేర్చున్నది అని మరో అర్థం. వా అంటే వాత్సల్యమును, మా అంటే మమతను తన రెండు కన్నులుగా గలది అని మరో అర్థం. వెన్నుముకలోని ప్రధానమైన నాడుల్లో ఎడమవైపు నాడి చంద్రాత్మకం. ఇది కూడా అమ్మవారికి సంబంధించినదే. ఇది వామ మార్గామిని కాబట్టి వామనైన. వారుణి మద విహ్వల వరుణ సంబంధమైన పర్వసత్వము చెందిన మనోలక్షణము గలది. ఇక్కడ వారుణి అంటే భార్గవి వారుణి విద్య అని తైత్తిరీయంలోని భృగువల్లిలో వచ్చే బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన విద్య. ఈ వారుణి విద్య వలన బ్రహ్మ దర్శనం జరిగి పర్వసత్వం కలుగుతుంది. ఆ పర్వసత్వ స్థితిలో ఉన్న మనోలక్షణం గలది అని అర్థం చెప్పుకోవాలి. కుండలినీ శక్తి బ్రహ్మరంధ్రము చేరి అక్కడ నుండి అమృతాన్ని స్రవించి సమస్త నాడీమండలాన్ని తడుపుతుంది. అప్పుడు కలిగే అనుభూతి పర్వసత్వమే. శరీరంలో పైకి క్రిందకు సంచరించే వాయు సంచార నాడి అయిన వారుని ఈ విధంగా నియంత్రణ చేసే ఈ పర్వసత్వ స్థితిని పొందవచ్చును.
ఈ స్థితిలోని అమ్మవారిని వారుని మదవిహ్వల అంటారు. మోక్షనంద పరవసత్వ లక్షణము గలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. విశ్వాధిక ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు. అమ్మవారు జగజ్జనని కాబట్టి విశ్వానికంటే ముందు ఉండి విశ్వాన్ని తనలో కలిగి విశ్వాన్ని సృష్టించి విశ్వాన్ని సాకి చివరకు విశ్వాన్ని తనలోకి లీనం చేసుకునేది కాబట్టి విశ్వాధిక అనే నామం అమ్మవారికి వచ్చింది. విశ్వము కంటే అధికురాలు అని ఈ నామానికి అర్థం. వేదవేద్య వేదముల చేత తెలియదగినది. అమ్మవారిని గురించి తెలుసుకోవాలంటే వేదాలు పరమ ప్రామాణికాలు. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. అమ్మవారు నివసించే చింతామణి గృహానికి తూర్పు ద్వారం ఋగ్వేదం, దక్షిణ ద్వారం యజుర్వేదం, పశ్చిమ ద్వారం అథర్వణ వేదం, ఉత్తర ద్వారం సామవేదం. బ్రహ్మ విద్యాది మంత్రాలన్నీ ఈ 4 ద్వారాలకు బయటే ఉంటాయి. అమ్మవారిని చూడాలంటే ఈ మార్గాల ద్వారానే తప్ప ఇంకో మార్గం లేదు కాబట్టి అమ్మవారు వేద విద్య. వింధ్యాచల నివాసిని వింధ్య పర్వత ప్రాంతమున నివాసము గలది. దుర్గలు 2 విధాలు. పులి వాహనం గల దుర్గ, సింహ వాహనం గల దుర్గ. పులి వాహనం గల దుర్గ వింధ్యాద్రి గుహల్లో ఉంటుంది. సింహవాహనం గల దుర్గ సహ్యాద్రి గుహల్లో ఉంటుంది అంటారు. నాభికి ఎగువ ఉత్తర భాగం, నాభికి దిగువ దక్షిణ భాగం వర్తిస్తాయి అన్నమాట. సరిగ్గా ఈ నాభి ప్రాంతంలో ఉండే చక్రాన్ని మణిపూర చక్రం అంటారు. దానిని బట్టి మణిపూర చక్రస్థానంలో ఉండే అమ్మవారిని వింధ్యాచల నివాసిని అని అర్థం చేసుకోవాలి. విధాత్రి విధానమును చేయునది. మొత్తం సృష్టి ప్రణాళిక యొక్క విధానాన్ని రూపొందించేది కాబట్టి అమ్మవారు విధాత్రి. సంసార భారాన్ని గృహస్థు ఎలా మోస్తాడో అలాగే విశ్వం యొక్క భారాన్ని అమ్మవారు మోస్తుంది. అమ్మవారు ఈ భారాన్ని చక్కగా విశిష్టమైన పద్ధతిలో మోయగలుగుతోంది కాబట్టి అమ్మవారికి విధాత్రి అనే నామం వచ్చింది. వేదజనని వేదములకు తల్లి. అమ్మవారి లక్షణాలను, లక్ష్యాలను, సృష్టి నిర్వహణ ప్రణాళికను, జీవన విధానమును గురించి వివరించేవి వేదాలు. అటువంటి వేదాలకు ఉత్పత్తి స్థానం అమ్మవారు కాబట్టి అమ్మవారు వేదజనని. విష్ణుమాయ విష్ణుమూర్తి యొక్క మాయాస్వరూపిణి. లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను భ్రమను పెట్టే లక్షణాన్ని మాయ అంటారు. విష్ణుమూర్తి చేత స్థితికి సంబంధించిన కృత్యాన్ని అమ్మవారు ఈ విధంగా మాయావ్యూహంతో నిర్వహిస్తోంది. విష్ణుమూర్తి నేపథ్యంలో పనిచేసే అమ్మవారి ఈ మాయను విష్ణుమాయ అన్నారు. సత్యమని ఒప్పుకోవడానికి గాని అసత్యమని తోసివేయడానికి గాని వీలు లేనిది ఈ మాయ. విలాసిని వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది. సాధకుడు యోగ సాధన ప్రారంభ దశలో మాయలో పడి సాధనా లక్ష్యాన్ని మరిచిపోయేట్టుగా చేసే శక్తి విలాసిని శక్తి. ఈ శక్తి కలిగిన అమ్మవారిని విలాసిని అంటారు. ఈ విలాసిని శక్తి కరుణ లేనిదే యోగం సిద్ధించదు సరిగదా, కనీసం యోగ మార్గం కూడా సుగమంగా భాషించదు. అమ్మవారు అనుగ్రహం కలిగి త్రోవ ఇస్తే తప్ప యోగ మార్గాన్ని అనుసరించడం జరగదు, యోగ సిద్ధి చేకూరదు.